అలా నేను మిస్సేసరావు ఎలక్షన్స్లో విధానపరమైన అంశాల కంటే కొన్ని సున్నితమైన అంశాలు గెలుపు ఓటముల్ని తారుమారు చేస్తాయి. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఈ సున్నితమైన అంశాలనే ఒకళ్ళ మీద ఒకళ్ళు విసురుకుంటున్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ విసురుతున్నటువంటి సున్నితమైన అంశాలకి ఎలాంటి సమాధానాలు చెప్తున్నారు, అలాగే ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తుంది అనే దాని మీద అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మన దగ్గర వర్ధన్నపేట ఎమ్మెల్యే అలాగే రిటైర్డ్ ఐపీఎస్ నాగరాజు గారు ఉన్నారు. ఇంటరాక్ట్ సార్. నమస్తే. నమస్తే సార్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఒక చిన్నదే అది, కానీ అటు గవర్నమెంటు అటు ప్రతిపక్షం రెండు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీద ప్రధానంగా చేస్తున్నటువంటి ఆరోపణ ఏంటంటే రౌడీ నేపథ్యం ఉంది, నేర నేపథ్యం ఉంది, అలాంటి వాళ్ళకి మీరు ఓటేస్తారా అని ఒకటి. రెండు, బాకీ పత్రాలని పంచుతున్నారు. సో అవి మీ దగ్గర మీరు కూడా చూసి ఉంటారు. ఏంటి వాటి మీద రియాక్షన్ ఏంటి? మాజీ ముఖ్యమంత్రి వారిలు వీ విల్ గివ్ ద రెస్పెక్ట్, ఎందుకంటే ఒక ఉద్యమక నేపథ్యంలో వచ్చిన పార్టీ కాబట్టి వారిని తెలంగాణలో అందరూ కూడా గౌరవిస్తారు. అలాంటి వ్యక్తి నోటి నుండి రౌడీ షీటర్కు ఈరోజు జూబ్లీహిల్స్లో ఇచ్చారు, వారిని రౌడీ షీటర్ని ఓడగొట్టండి అని ఒక స్టేట్మెంట్ పేపర్లో చదవడం జరిగింది. ఆయన వాయిస్ రికార్డ్ ఎక్కడ రాలేదు. మరి ఈ వాళ్ళ ఒక కరపత్రం లాంటి వాళ్ళ పత్రిక ఉంది, దాంట్లో రాశారా లేక ఓవరాల్గా వచ్చిందా అనేది నేను అబ్జర్వ్ చేయలేదు. వాళ్ళు ఆయన డైరెక్ట్ ఫామ్ హౌస్లో ఆయన చేయకపోయినా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు చెప్తున్నారు. రౌడీ షీటర్ అంటే నేను ఇక్కడ గతంలో అడిషనల్ డీసీపీ ల్యాండ్ ఆర్డర్ చేశాను. సో శ్రీశైలం యాదవ్ వాళ్ళందరిపైన మేము నిఘా ఉండే. మాకు అంటే ఎట్లా ఉంటుందంటే సార్, రౌడీ షీటర్ అనేది ఒక మర్డర్ కేసుల్లో లేకుంటే ఒక రేప్ కేసు లేక పొలిటికల్గా కూడా కొన్ని షీట్స్ ఓపెన్ చేస్తుంటాం, ట్రబుల్ మాంగర్స్ అని. ఎందుకంటే ప్రతిసారి ఏదో ఒక ఇష్యూ పైన ప్రాబ్లమ్స్ పొలిటికల్గా రేజ్ చేయడం లేకుంటే మతపరమైనవి కూడా, ఇలాంటి వాటిని అన్నిటి దృష్టిలో పెట్టుకొని కొన్ని షీట్స్ ఓపెన్ చేస్తాం టు క్లోజ్ ఆబ్జర్వేషన్లో ఉండే విధంగా, వాళ్ళని ఎప్పుడు కూడా పోలీస్ నిఘాలో ఉండే విధంగా షీట్స్ ఓపెన్ చేస్తాం. రౌడీ షీటర్ అంటే జనరల్గా దొమ్మి కేసులు, రౌడీ ఎలిమెంట్ యాక్టివిటీస్ అంటే దారి ఎంబడి పోయే వాళ్ళని కొట్టడము, లేక అన్నెసరీ ఎక్కడో తాగి న్యూసెన్స్ చేయడం, లేదా మర్డర్ కేసులో రిపీటెడ్గా 1-2 దాంట్లో అంటే హెయిర్ మర్డర్స్ అంటారు, అలాంటి వాటిలో ఇన్వాల్వ్ అయినప్పుడు తప్పనిసరిగా షీట్స్ ఓపెన్ చేస్తాం, వారిని రౌడీ అని పిలుస్తాం. కానీ శ్రీశైలం యాదవ్ వారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే అతన్ని గత ఎర్రగడ్డ టైంలో ఏదో 7 మర్డర్స్ ఏదో ఒకటి కేసు ఉండే, అందులో పొలిటికల్గా ఇన్వాల్వ్ చేసిండ్రు అనేది ముందు నుండి దానిపైన టాక్ ఉండే. బట్ నేను చేసిన టెన్యూర్లో కానివ్వండి ఇప్పుడు కూడా వారిపైన ఇలాంటి రౌడీయిజం పైన కేసులు కాలేదు. అయినా కూడా షీట్ అనేది కంటిన్యూ అవుతుంది. అది ఈ గత 10 ఏళ్లలో మీరు చూసిండ్రు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం పోలీసును టోటల్గా, నేను కూడా పోలీసులో చేసిన టోటల్ పోలీసును వ్యవస్థను మీరు చూశారు, ఇంటెలిజెన్స్ వ్యవస్థను అంతా ఒకప్పుడు తెలంగాణలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ అంటే ఒక మంచి పేరుండే. త్రూఅవుట్ ఇండియాలో ఇంటెలిజెన్స్ మనం ఇన్పుట్ ఇచ్చేవాళ్ళం, టెర్రరిస్టుల పైన కానివ్వండి లేక ఎలాంటి సంఘటనలు అంటే మనకు జనరల్గా ఇంటెలిజెన్స్ వ్యవస్థను ఈ యొక్క టెర్రరిస్ట్ పైన లేక ప్రభుత్వాలను కూల్చే విధానం పైన ఏమన్నా ఉంటే సమాచారాలు తీసుకుంటారు. అలాంటి వ్యవస్థను ఒక కుల వ్యవస్థగా తయారు చేసి ఒక కులానికి పరిమితం చేసి వారిని వాడుకొని ఇప్పుడు ఈరోజు వాళ్ళందరూ జైల్లో ఉన్నారు. మీరు వారి పేర్లన్నీ తీసుకోండి, అన్ని రావులే ఉన్నాయి. సో ఇలాంటి దుశ్చర్య చేసి ఇప్పుడు పోలీసులను కూడా నేను మిమ్మల్ని అందరినీ పింక్ బుక్లో రాసుకుంటున్నా, రెడ్ బుక్లో రాస్తున్నా, మళ్ళీ మా ప్రభుత్వం వస్తుందని డైలాగ్ కొడుతున్నాడు కేటీఆర్. సో ఏ బుక్లో రాసినా కూడా పోలీస్ వ్యవస్థ ఎవరికి భయపడదు. ఎప్పుడైనా కూడా యూనిఫామ్ సర్వీస్ అనేది అధికారులు, ఐపీఎస్ అధికారులు ఉండేటోళ్ళు ఎప్పుడు కూడా ఒకరికి తలొగ్గి పనిచేయరు. చట్టం ఏం చెప్తారో దాని ప్రకారం పోతారు. ఈ రౌడీ షీట్ అని ఎవరైతే వీళ్ళు సంబోధించిందో చాలా బాధాకరమైన విషయం. ఒక మాజీ పోలీస్ ఆఫీసర్గా ఇప్పుడు కల్వకుంట్ల ఫ్యామిలీలో ఉండే ప్రధానమైనటువంటి వాళ్ళు హరీష్ రావు కానీ, లేదంటే కేటీఆర్ కానీ, లేదంటే సంతోష్ కానీ, లేదంటే కేసీఆర్ గారు, వీళ్ళ మీద ఉన్నటువంటి కేసులకి శ్రీశైలం యాదవ్ గారి మీద ఉన్న కేసులకి కంపేర్ చేస్తే మీకేమనిపిస్తుంది? వీళ్ళంతా వైట్ కాలర్ అఫెన్సెస్, వీళ్ళు చాలా క్రిమినల్స్, వైట్ క్రిమినల్స్. ఎంతసేపు ఆంధ్ర నాయకులు దోసుకపోయినరు అని ఒక నినాదంతో వచ్చింది, కానీ మా సోదరులు దోసుకపోయినరో లేదో తెలియదు. కానీ వీళ్ళు దోసుకున్నంత దోపిడీ ఈ తెలంగాణలో బహుశా నాకు తెలిసి భారతదేశంలో అత్యున్నతమైన దోపిడీగాన్లు అంటే రాబరర్స్ కానీ డొకైట్స్
డకైటీస్ రాబరీస్ అంటే 395 అంటే ఐపీఎస్సి ఇప్పుడు బిఎన్ఎస్గా మారింది. సో దాంట్లో ఈ వర్తించే సెక్షన్ దానికంటే అంటే ఒక 5 నుండి 6 పైన ఉన్న వారిని డకైట్స్ అంటాం. మొత్తం కూడా ఒకటే విధంగా ఉంటుంది వాళ్ళ ఆలోచన విధానం, ఏ విధంగా దోసుకోవాలి. డొకైట్ అంటే చంపడం లేకుంటే కూల్చడము, ఏదైనా కూడా ఎవరు డస్తే వాళ్ళను బుల్డోజ్ చేసుకుంటా పోయి దోపిడీ చేసేది. మమ్మల్ని ఎంతసేపు మొన్న కూడా మా దండుపాలెం బ్యాచ్ అని మా యొక్క క్యాబినెట్ని కూడా క్రిటిసైజ్ చేసాం. అందులో అంతా దళితులం ఉన్నాం, తర్వాత బడుగు బలైన వర్గాలు ఉన్నాయి. అంతా అత్యున్నతమైన క్యాబినెట్ పట్టుకొని దండుపాలెం బ్యాచ్ అన్నారు. ఇక వీళ్ళను అందుకనే మేము కంపేర్ చేస్తున్నాం. వీరు ఎట్లా దోసుకున్నారంటే దోపిడీ. ఇప్పుడు మన భారతదేశంలో అత్యున్నతమైన సంపద కలిగిన పార్టీ ఏదైనా ఉన్నదంటే బీఆర్ఎస్లో అందులో కల్వకుంట్ల ఫ్యామిలీ దోసుకొని దాచుకున్నారు. ఇప్పుడు తప్పనిసరిగా అదంతా కక్కాలే, ప్రజలకు జవాబు చెప్పాలి. అంటే చిన్న శ్రీశైలం యాదవ్ గారు చేసిన దానికన్నా కూడా వీళ్ళు 100 శ్రీశైలం ఏం చేయలేదండి. నేను చూశాను కదా, నేను క్లోజ్గా ఫైల్ చదివాను వారిది. నేను ఉన్నప్పుడు చిన్న చిన్న తగాదాలు, ఏదైతే కుటుంబ తగాదాలు అంటే పెద్దగా ఉన్నప్పుడు వస్తారు మన దగ్గరికి. వచ్చినప్పుడు 2 వర్గాలు సాటిస్ఫై కావు. భార్యాభర్తల గొడవ, లేకుంటే అన్నదమ్ముల మధ్యన చిన్న చిన్న డిస్ప్యూట్, ఫైనాన్షియల్ డిస్ప్యూట్స్, లేకుంటే చిన్న ల్యాండ్ తగాదా, ఇలాంటివి వచ్చిన వాటిని వాళ్ళు సెటిల్ చేసి నచ్చజెప్పి పంపించిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇందులో ఏమవుతుందంటే ఎవరికైతే నచ్చదో వాళ్ళు అగెనిస్ట్ పార్టీ పోయినప్పుడు ఆ అధికార పార్టీ వాళ్ళు ఏం చేస్తారు, వీడు ఇట్లా చేస్తున్నాడు, వీడిని ఎట్లయినా అనగతొక్కాలి అనే ఉద్దేశపూర్వకంగా అది ఒకటి కేసు రిజిస్టర్ చేపించడం, లేకుంటే ఇల్లీగల్గా ఏదో ఒకటి చేపించి ఒక కేసు వేపించి రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరుగుతుంటుంది. ఎవరైతే పొలిటికల్గా బెండ్ కారో, పొలిటికల్గా ఎదుగుతున్నాడు అన్నప్పుడు ఇలాంటి చర్యలు జరుగుతాయి. వీళ్ళు చేసిన 0.0 అనొచ్చండి. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం వీళ్ళ మీద కూడా రౌడీ షీట్స్ ఓపెన్ చేయొచ్చా? అలాంటి దాంట్లో చేయరు సార్. చిన్న చిన్న కుటుంబ తగాదాలు, ఫ్యామిలీ తగాదాలు, అంటే బైగామి కేసెస్ ఉంటాయి కదా, 498 అలాంటి కేసులు, వాటిని అన్నింటినీ కూడా కూర్చుండబెట్టి సంజాయించి పంపుతారు. కాబట్టి కొన్ని సందర్భంలో ఎవరినైనా మ్యాన్ హ్యాండిలా లేకుంటే హై హ్యాండెడ్నెస్ వ్యవహరించినప్పుడు వాళ్ళు కంప్లైంట్ చేయడమా లేక ఏదైనా చేసినప్పుడు తప్పనిసరిగా అలాంటి సందర్భంలో కేసులు. నేననేది చిన్న శ్రీశైలం యాదవ్ గారి మీద రౌడీ షీట్ ఉంది, ఓకే. మీరు అంతకన్నా ఎక్కువ నేరాలు వీళ్ళు కల్వకుంట్ల ఫ్యామిలీ చేశారని చెప్పి అంటున్నారు కదా. ఒకవేళ షీట్ ఓపెన్ చేయాలంటే వీళ్ళ మీద కూడా చేయాలి. వైట్ కాలర్ అఫెన్స్. ఇప్పుడు మనకు విజయ్ మాల్యా కంటే ఎక్కువ దోసుకున్నారు వీళ్ళు. విజయ్ మాల్యా పారిపోయింది భారతదేశం విడిచిపెట్టి. నీరవ్ మోడీ, లలిత్ మోడీ లాంటి నేరగాలు వీళ్ళు. కాకపోతే వాళ్ళు భారతదేశం విడిచిపెట్టిపోయింది, ఎందుకంటే వాళ్ళు దొరికారు. వీళ్ళు ఎక్కడ కూడా చిక్కకుండా చాలా క్లెవర్గా ఒక ఏదైతే సెంటిమెంట్ను, తెలంగాణ అనే సెంటిమెంట్ను అడ్డం పెట్టుకొని వారి యొక్క రక్త మాంసాలను ఎవరైతే పాపం ఎంతోమంది 1600 పై చిలుకు త్యాగాల పైన వచ్చిన ఈ ప్రభుత్వం భయంకరంగా దాచుకున్నారు. అదన్నీ కూడా ఎక్కడ కూడా వైట్ కాలర్ అఫెన్స్. అందుకనే వైట్ కాలర్ క్రిమినల్స్ అంటారు వీళ్ళని. అంతకంటే భయంకరంగా దోసుకున్నారు వీళ్ళు. అంటే రౌడీ షీట్ కన్నా ఎక్కువ ఏదైనా షీట్ ఉంటే దాన్ని ఓపెన్ చేయాలి వాళ్ళకి. 100% ఓపెన్ చేయాల్సింది. నెక్స్ట్ ఏందండి షీట్? ఇక నెక్స్ట్ రౌడీ షీట్ కంటే మించింది ఏముండదు సార్. అంటే ఇక డకైట్ షీట్. డకైటీ అనేది వాళ్ళను ఇక దొంగలను వేరే షీట్. అంటే మేము ఎందుకు అన్నా అంటే డకైట్ అని ఎందుకు వాడుతున్నా అంటే వీళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో మమ్మల్ని దండుపాలెం బ్యాచ్ అని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా దోసుకోలేదు. ఈ 2 సంవత్సరాలలో ట్రాన్స్పరెన్స్గా ఏమన్నా తగాదులు ఉంటే ఇంటర్నల్గా వ్యవహారం అంటే ప్రజాపాలన వచ్చింది కాబట్టి స్వేచ్ఛాయుత వాతావరణంలో ఒకరినొకరు క్వశ్చన్ చేసుకున్నారు తప్ప ఎవరిని దోసుకోలేదు. ఇంతవరకు ఎక్కడ కూడా అలాంటి సంఘటన జరగలేదు. వచ్చిన 2 సంవత్సరాల్లో ప్రజలు చూస్తున్నారు, ట్రాన్స్పరెన్సీగా ఉన్నది ప్రభుత్వం. ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారు ఏదున్నా కూడా మంచి అధికారులను నియమించారు. చూడండి, ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళని మీరు ఇప్పుడు నగరాన్ని మొత్తం తీసుకోండి, డైరెక్ట్ ఆఫీసర్లను పెట్టి అందరినీ కూడా మంచిగా సుపరిపాలన అందిస్తున్నారు. కానీ ఆయన్ని సీఎంగా చూడటానికే వాళ్ళకి ఇష్టపడలేదు కదా వాళ్ళు. అసలు సీఎంగా అర్హత లేదు రేవంత్ రెడ్డికి. ఆయన రేట్ ఎంత రెడ్డి అని ఒకసారి, ఆయన లొట్టపీస్ అయిన ఒకసారి, ఆ కేసులన్నీ లొట్టపీస్ కేసులైన ఒకసారి, ఇట్లా మాట్లాడుతున్నారు కదా వాళ్ళు. తప్పనిసరిగా దీనికి చట్టం ఉన్నది సార్. చట్టం ఎవరికి చుట్టం కాదు. ఇప్పుడు వీళ్ళు చేసిన దోపిడీ ఏదవుతుందో అందుకనే నేను వీళ్ళను రాబరర్స్గా కంపేర్ చేశాను. నిన్న కూడా మేము మాట్లాడిన అందరం ఎమ్మెల్యేలు, దళిత ఎమ్మెల్యేలు అందరం కూర్చొని మాట్లాడినాం. అనవసరంగా ఒక బురద చల్లడం తప్ప, అంటే మీడియాను వాళ్ళ దగ్గర ఉన్న యూట్యూబ్ ఛానల్స్ కనీసం 30-40 యూట్యూబ్ ఛానల్ నడుపుకుంటూ అందులో డైలీ ఒక దుష్ప్రచారం ప్రజలలోకి తీసుకుపోతున్నారు తప్ప మా రేవంత్ రెడ్డి గారిని వారు ముఖ్యమంత్రిగా చూస్తలేరు. కాబట్టి ఈరోజు మేము కూడా నోరిప్పవలసి వస్తుంది. ఇన్ని రోజులు చూసాం గౌరవం, ఎందుకంటే ప్రజలు చూస్తుంటారు మనం మాట్లాడే విధానం,
మనం ఒక రాజకీయంగా వచ్చినాం కాబట్టి రాజకీయంగా కొందరు అగ్రెసివ్గా మాట్లాడితే నస్తుంది, కొందరికి సబ్జెక్ట్ మాట్లాడితే నస్తుంది, కొంతమందికి సైలెంట్గా ఉంటే నస్తుంది. ఇట్లా 3 రకాలు ఉంటారు ప్రజలు. ఇప్పుడు ఎంతసేపు మేము ఎందుకంటే ముఖ్యమంత్రి గారిని కాదని లేక గౌరవ పెద్దల్ని ఎవరైనా ఉన్నా కూడా వారిని కాదని మేము మంత్రులు ఉన్నప్పుడు మనం ఎందుకు మాట్లాడాలి అనే విధంగా మేము ఎమ్మెల్యేలో ఉన్నాం. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే వాడు ప్రతిసారి రెచ్చగొట్టే విధంగా అసత్య ప్రచారం చేసడం, ముఖ్యమంత్రి గారిని అవగాహనగా మాట్లాడడం. ఈ భాష తెలంగాణ భాష తప్పులేదు అంటారు ఏంటి వాళ్ళు? ఇప్పుడు అది వాళ్ళ నాన్ననే చెప్పాలి, దానికి వాళ్ళ నాన్నగారే సమాధానం చెప్పాలి. ఆయన అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ మేము ఎవరిని కూడా అబ్యూజ్ చేయలే అంటాడు, తిట్టలేదు అంటాడు. కానీ ఆయన అన్ని తీస్తే రికార్డులు తీస్తే ఇక్కడ చూడు ఆయననే తిట్టడం మొదలుపెట్టిండు తెలంగాణ భాషలో. తెలంగాణ అనేది అది కూడా తిట్టే కదా సార్. తిట్టడం అనేది లుచ్చాడంటే తప్పే కదా. మొన్న ఎక్కడో మాట్లాడుకుంటే భయంగానే అన్నాడు. భయంగాన్ అంటే సరే బ్రింజాల్ వంకాయ అనుకుంటాం, కానీ ఇక్కడ హైదరాబాద్ వర్షలో భయంగాన్ అంటే వేరే విధంగా పోతుంది. అందుకని నేను కూడా వారిని భయంగాన్గా బాల్ అని చెప్పినాను. దానికి కూడా తప్పర్థం వస్తుంది. కానీ ఏంటంటే ఆయన మాట్లాడే విధానం, చదువుకున్నాడు, హైఫై చదివచ్చిండు, యుఎస్లో అబ్రాడ్లో చదివచ్చిండు అని ఒక బ్రాండ్ ఉన్నది, ఇంగ్లీష్ 4 ముక్కలు రాగానే ఒకరిని క్రిటిసైజ్ చేయడం బాగుండదు సార్. అందుకే మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిండు, ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలి, ప్రజలకు సేవ చేసే దృక్పథం ఉండాలి అని చెప్పారు. మేము ఆ విధంగా పోతున్నాం తప్ప ఇప్పటివరకు వారిని ఎవరిని కూడా మేము క్రిటిసైజ్ చేయాలి. కానీ ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారిని అవగాహనగా పరచడం, అవహేళనగా మాట్లాడడం ఇవి చూస్తుంటే మాకు కూడా బాధాకరం అవుతుంది. అందుకనే వారికి ఏ భాషతో జవాబు చెప్పాలనో ఆ భాషతోనే చెప్తున్నాం. మేము దండుపాలే అన్నాం కాబట్టి మీరు డకైట్ రాబర్స్ అని అంటున్నాను నేను. మీరు తెలంగాణ ప్రజలు మొత్తం శవాల మీద వచ్చి మీరు పార్టీ పెట్టుకొని ఈరోజు దోసుకొని అప్పుల కుప్ప చేసింది కాబట్టి, తెలంగాణను ఈరోజు అప్పుల కుప్పకు నెట్టేసింది కాబట్టి, అందుకనే మీరు దోపిడీదారులు, దోపిడీ దొంగలు అని చెప్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడిగా ఇంతవరకు అసెంబ్లీకి అడుగు పెట్టాల, దీన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారని అనుకుంటున్నారా మీరు? ప్రతిసారి అసెంబ్లీలో ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం కదా సార్, రండి మీరు మాట్లాడండి, అసెంబ్లీలో వస్తే సలహాలు సూచనలు ఇవ్వండి, మీకున్న అనుభవంతో, మీకున్న 80,000 పుస్తకాలు చదివి నువ్వు ఏదైతే కాళేశ్వరం కట్టినావో అంత మేధావి కాబట్టి వచ్చి మాకు సలహాలు సూచనలు ఇవ్వమంటున్నాం. కానీ ఆయన రావట్లేదు కదా, ఎందుకంటే పైన స్పీకర్ ఉన్నాడు, ఒక దళిత స్పీకర్ కాబట్టి ఆయన ముందు అగౌరవంగా ఉంటుంది, ఆయనను నేను దాన్ని జీర్ణించుకోలేకపోతున్నా అనే ఉద్దేశంతోనే రావట్లేదు. ఆకాశేనా 100% సార్. ఎందుకంటే ఒక దళితుడు స్పీకర్ పదవిలో ఉన్నాడు కాబట్టి ఏది చెప్పినా కూడా స్పీకర్ గారికి చెప్పాలి కదా, స్పీకర్ గారిని టైం అడగాలి, స్పీకర్ గారితో మాట్లాడాలి. సో వారిని అడగలేకనే ఈరోజు ఆయన అసెంబ్లీకి రావట్లేదు. తర్వాత ప్రజలు ఏదైతే ఎన్నుకున్నారో ఆ జీతానికి విలువ లేకుండా పోతుంది. ఈరోజు మనకు ప్రజలు కట్టే ట్యాక్స్తో జీతాలు వస్తున్నాయి, ఎమ్మెల్యేస్ కూడా. వాటికి న్యాయం చేయాలంటే తప్పనిసరిగా అసెంబ్లీ సెషన్ అయినప్పుడు రావాలి, ప్రజల్లోకి రావాలి, ప్రజలకు సమాధానం చెప్పాలి, ప్రజల కోసం కొట్లాడాలి. మేము రమ్మని అంటున్నాం, వద్దంటలేము కదా. వారు వచ్చి ఇంకా సలహా సూచనలు ఇస్తే ప్రభుత్వాన్ని ఇంకా మంచిగా రన్ చేస్తామని చెప్తున్నాం కదా, కానీ రావట్లేదు కదా. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నామినేషన్స్లో దాదాపు 200 చిల్లర మంది చేశారు. ఇప్పుడు బరిలో ఉంది 58 మంది ఉన్నట్టున్నారు. దీని అంతటికి కారణం ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు నామినేషన్స్ చేశారని చెప్తున్నారు వాళ్ళు. లేదు సార్, ఈ రాబరీ బ్యాచ్, దండు బ్యాచ్, ఈ ఏదైతే దోపిడీ చేసిన వర్గం ఉన్నదో ఆ వర్గాలే కావాలని ప్రభుత్వాన్ని ఒక దుష్ప్రచారంగా చూపెట్టాలి, వారిని ఒక రకంగా వీరిని బదనాం చేయాలనే ఉద్దేశంతో అంతమందితో నేర్పించింది. కానీ ఎవరు కూడా మనస్ఫూర్తిగా వచ్చి చేసిన వాళ్ళు లేరు కాదు, వాళ్ళ మనుషులతోని వేయించారు. 100% ఇంట్లో రేపు నవీన్ యాదవ్ అనే యువకుడు, యంగ్ అండ్ డైనమిక్ పిల్లవాడు, చాలా నేను ఉన్నప్పుడు కూడా చూసిన, ఎంఐఎంలో ఉండే, తర్వాత మళ్ళీ కాంగ్రెస్కి వచ్చిండు. తప్పనిసరిగా వారిని ప్రజలు ఎన్నుకుంటారు. నేను మొన్న కూడా చెప్పిన 50,000 మెజార్టీతో గెలవబోతున్నాం మేమని. తప్పనిసరిగా 50,000 మెజార్టీ వస్తుంది నవీన్ యాదవ్కు. 100% ప్రజల్లో మనిషి. ఆ కాలనీలలో, ఈ స్లమ్స్లలో ఉన్న బాధలన్నీ తెలుసు అబ్బాయికి. వారు అనునిత్యం ప్రజల్లో ఉన్న వ్యక్తి కాబట్టి పబ్బం కడతారని. ఒకప్పుడు శ్రీశైలం యాదవ్ గారి దగ్గర కేసీఆర్ గారు ఏదో లబ్ధి పొందారు అనేది వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పి ఒక ఆయన చెప్తున్నారు ఈ మధ్య, నిజమేనది? 100% సార్, 100% వారి దగ్గర నుండి 5 లక్షల పార్టీ డొనేషన్ తీసుకున్నాడని నాకు కూడా చెప్పాడు శ్రీశైలం యాదవ్ గారు. 5 లక్షల డొనేషన్, తర్వాత ప్రచార రథం, అదేవిధంగా ఇంకా అన్ని విధాలా నేను సాయం చేసిన అని చెప్తున్నాడు. శ్రీశైలం యాదవ్ గారి దగ్గర డబ్బులు తీసుకొని కేసీఆర్ పెళ్లి చేశాడు అంటారు, కవిత పెళ్లి. అయి ఉంటుంది, 100% అయి ఉంటుంది సార్. నేను అంత డీప్గా పోలేదు, బట్ శ్రీశైలం యాదవ్ అనే వ్యక్తి అలాంటి వ్యక్తి. అందుకనే చెప్పాను కదా, ఆయన మీద రౌడీ షీట్ ఓపెన్ చేసిండ్రు అని గతంలో 20 ఏళ్ల కింద ఓపెన్ చేసిండ్రు, అది నాకు తెలిసి
దగ్గర దగ్గర 20 years అవుతుంది, అది అట్లనే ఉండిపోయింది. వారు కూడా దాన్ని పట్టించుకోలేదు. వారు పెళ్లిళ్లకు ఎవరైనా చాలా పేదవాళ్ళు వస్తే పెళ్లిళ్లకు డబ్బులు ఇవ్వడం, ఆర్థికమైన సహాయం చేయడం, భోజనాలు పెట్టడం ఇలాంటివి చేస్తున్నారు కాబట్టి ఈరోజు వాళ్ళు ప్రజలలో ఉన్నారు. ఎవరు రౌడీ అన్నా కూడా వారు ఎవరు కూడా యాక్సెప్ట్ చేస్తలేరు. 100% శ్రీశైలం యాదవ్ ప్రజల మనిషి, వారి అబ్బాయి కూడా ప్రజలలో ఉన్నాడు సార్. సో అదే వ్యక్తి ఏమంటారంటే ఈ దుబాయ్ శేఖర్ అనే వాళ్ళు ఇతన్ని అని చెప్పి ఆ వీడియోలో ట్రోల్ అవుతుంది. ఎస్, ఏంటి అది దుబాయ్ శేఖర్ ఏంటి? మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు కాబట్టి దాని నేపథ్యం ఏంటి అసలు? అంటే 100% అది అప్పుడు పాస్పోర్ట్ను అన్నీ కూడా ఇట్లా ట్యాంపరింగ్ చేసి పాస్పోర్ట్స్ దొంగ పాస్పోర్ట్లతోని చేసి తీసుకుపోయిన వ్యక్తిగా ఆయన పైన ముద్ర ఉన్నారు. అందరూ కూడా పాస్పోర్ట్ బ్రోకర్ అని చాలా, నేను అదంతా స్టడీ చేయలేదు ఎందుకంటే చూడండి నేను చెప్పలేను. ఒకవేళ అదేమన్నా ఉంటే తప్పనిసరిగా మీరు ఆన్ రికార్డ్ ఉందా? జస్ట్ ఇది పొలిటికల్ ఆన్ రికార్డ్ కేసు రిజిస్టర్ అయిందని చెప్తుంటారు. కేసు రికార్డ్ అయింది. తర్వాత ఈవెన్ ఫేక్ కరెన్సీలో కూడా వీరిదేదో చెయ్యి ఉన్నదని కూడా అప్పుడు అన్నారు. అది కూడా నేను అంటే చూడలే కాబట్టి రికార్డ్ చూడని చెప్పడం బాగుండదు. కానీ పాస్పోర్ట్ విషయంలో మాత్రం వీరిపైన కేసు ఉన్నది, అది 100% ట్రూ. సో అందరూ పాస్పోర్ట్ బ్రోకర్గా అని క్రిటిసైజ్ చేస్తుంటారు కేసీఆర్ను. ఇది 100% అయి ఉన్నది. అది ఎఫ్ఐఆర్ అయిండే, ఎఫ్ఐఆర్ ఉన్నది వాళ్ళపైన. అది క్లోజ్ అయి ఉంటాయి బహుశా కేసులని, అవి క్లోజ్ అయిపోయినాయి. అంటే అధికారంలో ఉన్నారు, అధికారంలో ఉన్నారు కాబట్టి. కానీ అధికారం ఉన్నప్పుడు కానీ అధికారం లేనప్పుడు కానీ మీకు గుర్తుండే ఉంటుంది. హరీష్ కానీ లేదంటే కేటీఆర్ గారు కానీ పోలీస్ ఆఫీసర్స్ మీద అలాగే ఐఏఎస్ ఆఫీసర్స్ మీద దురుసుగా ప్రవర్తించిన సందర్భాలు ఉన్నాయి. వాటిని ఎలా చూస్తారు మీరు? నేను చెప్పాను కదా సార్, వీళ్ళు ఒక సెక్షన్ మాత్రమే, ఒక క్యాస్ట్ని దగ్గర పెట్టుకొని మిగతా వాళ్ళను చాలా హరాజ్ చేశారు. ఆ ఆఫీసర్లను చేరాని పనులు చేయించారు వాళ్ళతోని. మీకు ఎగ్జాంపుల్, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఈడీ వాళ్ళు కూడా వచ్చి ఎంక్వైరీ చేశారు. అమయ్ కుమార్ అని ఇలాంటి వాళ్ళను ఐఏఎస్ ఆఫీసర్లను బినామీగా, ఇప్పుడు ఇంతెందుకు మన చనిపోయిన ఇక్కడ మన లోకల్ ఎమ్మెల్యే గారు కూడా వారికి బినామీ అనేది తెలుసు మాకు. వారిపైన కూడా కొన్ని ఆస్తులు ఉంటే ఆయన చనిపోయి 4 రోజులు అయినా కూడా కేటీఆర్ వచ్చే వరకు ముట్టుకోలేదు ఎవరు. కేటీఆర్ వచ్చినాకనే అన్ని తగాదాలు, ఆస్తి పంపకాలు ఏమేమి ఉన్నాయి అన్నీ అయిపోయినాకనే వారిని తీయడం జరిగింది. పాపం అత్యంత బాధాకరమైన విషయం. వారు చనిపోయి వాళ్ళ ఫ్యామిలీ అంతా బాధలు ఉంటే ఏదైతే అతని పైన బినామీ ఆస్తులు ఉన్నాయో వాటి అన్నిటినీ మొత్తం చర్చించుకొని దాన్ని ఒక షేప్ వచ్చే వరకు తీయకుండా అన్ని అయిపోయినాకనే సంతకాలు చేసుకున్నాకనే తీసిండ్రు అనేది మాకు ప్రగాఢమైన సమాచారం ఉంది. అవుట్ ఆఫ్ కంట్రీ ఉన్నాడు కేటీఆర్. అవును, అతను వచ్చేంత అన్ని చనిపోయినా కానీ ఆపారు అంటారా? చనిపోయినాక కూడా ఆపారు. అట్లా వెంటిలేటర్ మీద పెట్టి ఏంటంటే ఇంకా బతుకున్నాడు అనేది ఒక ప్రచారం చేసి వారు వచ్చేవరకు ఆపి, వారు వచ్చాకనే ఈ మొత్తం దందా జరిగినాకనే వారిని పాపం తీసుకుపోవడం జరిగింది. సో ఇతను చేసిన అగాత్యాలు ఇంతంతా లేవు సార్. మీరు ఈవెన్ ఈ రేస్ కేసులో దాంట్లో కూడా వాళ్ళని బెదిరించి ఇతనే మనీ ట్రాన్స్ఫర్ చేసింది. అది ఇప్పుడు అది కేసు విచారణలో ఉన్నది. 100% ఒక రోజు కాకుండా ఒక రోజు చట్టం తన పని చేస్తుంది. ఆ చట్టం ఎవరికి చుట్టం కాదు. కటకటాలు లెక్క పెట్టవలసిందే. కటకటాల్లో పోయి యోగా చేస్తాడా, డ్రామా చేస్తాడా, ఏం చేస్తాడో చూద్దాం సార్. సో మాగంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాత 2 రోజులకు 3 రోజులకు వచ్చాడు కేటీఆర్, సెటిల్మెంట్ చేసుకున్నారు అని అంటున్నారు. సెటిల్మెంట్ అంటే చనిపోయిన అతని చేత సంతకాలు అతను పెట్టినట్టు పెట్టించుకున్నారంటారా? అంటే వాళ్ళ ఫ్యామిలీతో కూర్చొని ఇంటర్నల్గా జరిగిన విషయాలు సార్ ఇవి. మాకు ఉన్న సమాచారం ప్రకారంగా ఏదైతే అతని పైన బినామీ ఆస్తులు పెట్టిండో అవన్నీ కూడా వారికి చెప్పి అవన్నీ కూడా వారితో రాపించుకున్నాకనే ఈరోజు వారికి టికెట్ ఇవ్వడం జరిగింది. టికెట్ ఇచ్చి ఈరోజు వారిని పాపం వారు చనిపోయి బాధలుంటే వారిని సెంటిమెంట్ మీద ఇప్పుడు నిలబెట్టారు. కానీ ప్రజలు ఎవరు కూడా తమ సొంత కమ్యూనిటీ వాళ్ళు కూడా నమ్మట్లేదు. ఎందుకంటే వారికి కూడా చాలా అన్యాయం చేసిండు మాగంటి గోపీనాథ్ గారు. నేను ఇక్కడ ఉన్నప్పుడు చూసిన చాలా సందర్భాలు మా దృష్టికి వచ్చినాయి. కానీ నిస్సాయంగా ఉంటాం మేము, అప్పుడు ఏం హెల్ప్ చేయలేకపోయినాం. సొంత కమ్యూనిటీ వాళ్ళని కూడా చాలా ఇబ్బందులు పాల్పడు. అటువంటి కంప్లైంట్స్ తీసుకుంటే మన కేబీఆర్ చుట్టూ ఒక పెద్ద వలయం ఏర్పడుతుంది. అంతమంది కంప్లైంట్స్ ఇస్తారు. అంతమంది బాధలు పడ్డ వాళ్ళు ఉన్నారు గోపీనాథ్ వల్ల. సేమ్ కమ్యూనిటీ, సొంత కమ్యూనిటీ వాళ్ళే, ఎవరో బయట వాళ్ళని కాదు. దుర్మార్గమైన చాలా మంది బినామీలు ఉన్నారు. మీరు ఒక్కరే కాదు, ఎక్కడక్కడ బినామీ చేసుకున్నారు కాబట్టి వాళ్ళ గొర్రెలాగా అందరు నమ్ముతున్నారు. ఏంటంటే పోలేకపోతున్నారు. మీరు వాళ్ళ దొరతనం ఇప్పటికి కూడా చూడండి. జూబ్లీ హిల్స్ లో ఆఫీస్ ఉంటుంది, తెలంగాణ ఆఫీస్. వాళ్ళ ఇల్లు కూడా జూబ్లీ హిల్స్ లోనే ఉంటుంది. కానీ ఫామ్ హౌస్కి పోయినారు అందరు. ఫామ్ హౌస్లో పోయి డిసైడ్ చేసి వచ్చిండ్రు.
అక్కడ పోయిందంటే దొరతనం ఇంకా గడిలాల్లోనే ఉన్నది. మాది ప్రజాపాలన, ప్రజా సంక్షేమం ఆలోచించే వాళ్ళం కాంగ్రెస్ ప్రభుత్వం. ఏదన్నా ఓపెన్గా అందరితోని ఫీడ్బ్యాక్ తీసుకున్నాకనే నవీన్ యాదవ్కు టికెట్ ఇవ్వడం జరిగింది. వీళ్ళంతా కూడా ఒక గొర్రెల మందలాగా పోయి ఒక దొరలాగా అంటే 4 గడిల మధ్య కూర్చుంటే అక్కడ పోయి వీళ్ళందరూ పోయి తల ఊపి వచ్చి ఈ పని చేశారు సార్. సో ముస్లిం ఓట్ బ్యాంక్ అనేది డిసైడ్ ఫ్యాక్టరు అని అంటారు. ఆ ముస్లిం ఓట్ బ్యాంక్ అనేది 2014లో కానీ 18లో కానీ 23లో కానీ బీఆర్ఎస్ వైపు ఉంది అనేది అసదుద్దీన్ ఓవైసీ సపోర్ట్ తోటి అని చెప్పి అంటారు. ఆ సినారియో ఇప్పుడు మారిపోయిందా? 100% మారిపోయింది సార్. పాపం వాళ్ళు కూడా తెలంగాణ ముస్లిమ్స్ కదా, చాలా నమ్మిండ్రు. 12% ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. వారికి మైనార్టీలకు అన్ని సంక్షేమాలు చేస్తా అన్నాడు, ఏం చేయలేదు. అప్పుడు నమ్మిండ్రు. 2018లో కూడా నమ్మిండ్రు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ముస్లిం మైనార్టీ సోదరులందరూ కూడా కాంగ్రెస్లో ఉన్నారు. వారికి దురదృష్టం, ఎవరు కూడా గెలవలేదు, మినిస్ట్రీ రాలేదు వాళ్ళకు. కానీ బహుశా ఈ మళ్ళా నెక్స్ట్ ఎక్స్పాన్షన్లో ఎవరన్నా ఒకరు ముస్లిం నాయకులకు తప్పనిసరిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక పదవి ఇచ్చే ఆలోచనలో ఉన్నారు అని నాకు తెలుసు సమాచారం ప్రకారం. సో తప్పనిసరిగా మైనార్టీ సోదరులు ఇప్పుడు కాంగ్రెస్ పక్షాన ఉన్నారు. ముస్లిమ్స్ అందరు కూడా ఇప్పుడు అక్కడ జరిగే మా వివేక్ గారు, తుమ్మల మినిస్టర్ గారు, బొర్నం ప్రభాకర్ గారు ముగ్గురు కూడా బాధ్యతలు తీసుకొని జూబ్లీహిల్స్ను ఈ గత 10 ఏళ్లలో ఎంత బాధపడ్డారో ఆ బాధలన్నీ చూశారు. వాటన్నిటిని కూడా ఒక రూపురేఖలు తెచ్చింది వాళ్ళ జూబ్లీహిల్స్. జూబ్లీహిల్స్ అంటే మనం అందరం అనుకుంటాం చాలా హైఫై ఫ్యామిలీస్ ఉండే అనుకుంటాం. కానీ 90% పీపుల్ ఆర్ ఇన్ స్లమ్. 90% నాకు తెలుసు కదా ఎన్ని గుంపులు ఉంటాయి, ఎన్ని కాలనీలు ఉంటాయి, ఎన్ని చిన్న చిన్న అన్ని స్లమ్ ఏరియాసే. ఒక గల్లీలో ఒక బండి పోతే ఇంక ఎదురు బండి రావడానికి కూడా ఇబ్బంది ఉంటాయి. నాలాలు, నీళ్లు, మురికి నీళ్లు, చెత్త చెదారంతో ఉండేది. ఇవాళ కొంచెం ఒక షేప్కి వచ్చింది సార్. వాళ్ళు గత 2 నెలల నుండి అక్కడ జరిగిన ఇబ్బందులను స్వయంగా మినిస్టర్లు పాదయాత్రలు చేస్తూ చూసి వారికి అన్ని విధాల అండగా ఉంటామన్నాం. అందుకనే ఈరోజు జూబ్లీహిల్స్ అందరూ కూడా ప్రజలు ఇప్పుడు సంక్షేమాన్ని చూసి ఓటేసేదానికి సిద్ధంగా ఉన్నారు సార్. కానీ కేసీఆర్ గారు ఏం చెప్తారంటే, నేను హోమ్ మినిస్టర్ ఇచ్చాను మైనారిటీలకి. ఏంటి అది పెద్ద జోక్. పాపం ఆయన పాపం సౌమ్యుడు. మహమ్మద్ అలీ గారు చాలా మంచి సౌమ్యుడు. 1-2 సార్లు నేనే పోయినా, సార్ నాకు ఇది ప్రాబ్లం ఉన్నా అంటే, అరే మియా మేరే హాత్ మే క్యా హై, కా నామ్ కే వాస్తే హోమ్ మినిస్టర్ మేర్సే నేవతా మియా బడేలోగే పూరా అని అన్నాడు. అంటే నేను ఏదో నా మాత్రం హోమ్ మినిస్టర్ను, అంటే ఏదో పోస్ట్ మాస్టర్ లాగా సంతకం పెట్టేటోనే తప్ప నాకేం పవర్స్ లేవు, ఆప్కు నయమాలు సాబ్ ఆ పోలీస్ మే అని అన్నాడు. అంటే ఆయనతో ఉన్న పరిచయంతో ఒక 2 సందర్భాల్లో వారిని ఆ పదవిలో ఉన్నప్పుడు నేను హోదాలో పోయినప్పుడు వారు చెప్పిన విషయాలు మీకు షేర్ చేస్తున్నా. పాపం ఆయన చాలా సౌమ్యుడు. మహమ్మద్ అలీ గారు అంటేనే నోట్ల మాట రాదు. ఆయన ఇంటికి పోయినా కూడా ఆయనని రాకుండా గేట్ అవతల నుండే ఎలగొట్టేసాడు. అంటే ఇంత అంటే దొరల పాలన. ఇచ్చినట్టు మైనార్టీలకి ఇచ్చి వాళ్ళకి ఇచ్చిపరిచారంటారా? ఇచ్చేట్లా ఏం లేదు సార్. అది ఒక పిక్చర్ చూసినాం కదా, ఆ కోడిని అక్కడ కట్టేసి తింటుంటారు చూడేదో పిక్చర్లో, తెలుగు పిక్చర్. అట్లనే పాపం మహమ్మద్ అలీ గారిని అట్లా స్కేప్ గోడ్గా పెట్టి అట్లా చేసింది సార్. అంత గద్దర్, ప్రజానౌక గద్దర్ గారు పోయి ఆ మెట్లకాడ కూర్చొని ఆ ముందట కూర్చున్న సందర్భాలు ఫోటోలు చూసినాం. సో వాళ్ళదంతా ఇంకా రాచరికం సార్, పోలేదు. ఎవరు చేయమన్నారు సార్ ఇవన్నీ? సెక్రటరేట్ ఎవడు కూలగొట్టమన్నాడు, జిల్లాలలో బంగ్లాలు అంత పెద్ద కలెక్టరేట్లు ఎవడు కట్టమన్నాడు. అప్పులు చేసింది సార్, మొత్తం అప్పులు. ఇప్పుడు అది ఆ గాడి తప్పిపోయింది. ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం అయిపోయింది. దాన్ని అంతా ఇప్పుడు సక్రమం చేసుకుంటూ రేవంత్ గారు, మా బట్టి గారు ఇద్దరు జోడెద్దుల్లాగా పని చేసుకుంటూ ఆర్థిక వ్యవస్థను, ఒకప్పుడు నా శాలరీ 15వ తారీఖు వచ్చేది, పెన్షన్ కూడా లేట్గా వచ్చేది. ఇవాళ అందరికి కూడా ఫస్ట్ వస్తుంది, ఫస్ట్కు పెన్షన్ వస్తుంది, ఫస్ట్కు శాలరీ వస్తుంది. అలాగే చాలా బకాయిలు పెట్టిపోయింది సార్. అంటే మేము పోలీసుల సంక్షేమంలో జీపీఎఫ్ అనేది ఉంటుంది, అవి జమ చేసుకుంటాం. రిటైర్మెంట్ అప్పుడు కొంచెం హ్యాండ్సమ్ అవి రాక, డిఎల్ లేక, టిఎల్ లేక, ఆ పరిస్థితి ఆర్థిక వ్యవస్థను మొత్తం నాశనం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం సార్. ఏ దాంట్లో చూడండి, ఏ స్కీమ్ తెచ్చినా స్కామ్ తప్ప ఏం లేదు అందులో. కాళేశ్వరం తీసుకోండి, గొర్రెల స్కీమ్ తీసుకోండి, చేపల స్కీమ్ తీసుకోండి, ఇంకా ఏ తీసుకున్నా అన్నిట్లో భూములు. మా సెంట్రల్ జైలు చాలా హిస్టారికల్, వరంగల్ సెంట్రల్ జైలు. అక్కడ చాలా పెద్ద పెద్ద నాయకులు అందులో ఉండే జైల్లో. అసలు దాన్ని తెలియకుండానే దాన్ని తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకొని ఒక బినామీకి ఇచ్చింది హాస్పిటల్. వాళ్ళను
ఫుల్ వాళ్ళ అంటే బంధువులకు దాని ద్వారా లబ్ధి పొందే విధంగా హాస్పిటల్ కడుతున్నారు 25 అంతస్తులు. అసలు నామ్స్ ప్రకారంగా జనరల్గా హాస్పిటల్ అనేది 12 ఫ్లోర్స్ ఆర్ అంతకంటే 12 or 13 ఫ్లోర్స్ కంటే పెంచరు, కానీ అది 25 ఫ్లోర్లు కట్టిండు. సెంట్రల్ జైలు అనేది ఒకప్పుడు అది చిన్న ఒక నేరస్తుడు దొంగ ఎవడైనా జైలు ఉంటే అందుబాటులో ఉండేది సార్. ఇప్పుడు ఆ నేరస్తులంతా వాడు ఖమ్మం, వాడు ఆదిలాబాద్, వాడు కరీంనగర్ చిన్న చిన్న జైల్లో పంపితే ఈ చిన్న దొంగల నేరస్తులు ఎవరైతే జైలు ఉంటారో ఆ ఫ్యామిలీస్ చాలా పూర్ ఫ్యామిలీస్ ఉంటాయి కదా, వాళ్ళందరూ ములాఖాత్ అని ఉంటుంది. ములాఖాత్కి పోవాలంటే ఎన్నో ఖర్చులు పడుతున్నారు. అటువంటి సెంట్రల్ జైలును మొత్తం నాశనం చేసేసి ఆ ప్రాపర్టీ తీసుకుపోయి తాకట్టు పెట్టి అవన్నీ తీసుకొచ్చి ఇతర రాష్ట్రాలకు పంపించిండు. నయీం గాంధీ ఏమైంది సార్? నయీం గాంధీ కేసు కూడా మార్గమధ్యంలో క్లోజ్ అయిపోయింది. ఏంటి సార్ నయీం కేసులో ఇప్పటికీ కూడా చాలా మిస్టీరియస్ ఉన్నాయి, అందరికి మిస్టీరియస్. నేను అందుకనే చెప్పినాక డకైట్స్ అనేది అందుకే చెప్తున్నా. ఆ కేసునంతా మొత్తం నీళ్ళపాలు చేసింది. డ్రగ్స్ కేసు కూడా అంతే కదా, కేసుని నీళ్ళపాలు చేశారు. ఆస్తులన్నీ ఆస్తుల పరిస్థితి అంతా ఇంకెవరున్నారు? వాళ్ళ చిన్న జూనియర్ సీఎం గారు ఉన్నారు కదా, టిల్లు 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 అని చాలా ప్రచారం అంతా వాళ్ళదే. హరీష్ గారు ఏమో నీళ్ళ స్కామ్, వీడో అన్ని స్కామ్సే. ఇలా చూడు స్కామ్స్ తప్ప ఏం లేదు సార్. ఒక సిస్టమేటిక్ అంటే అదే చెప్పినా కదా మీకు ఎగ్జాంపుల్, నీరజ్ మోడీ వాళ్ళు కూడా సిగ్గుపడుతున్నారని. నీరజ్ మోడీ, లలిత్ మోడీ, విజయ్ మాల్యా అసంటోడు సిగ్గుపడుతున్నాడు వీళ్ళని చూసి. ఎందుకంటే అరే వీళ్ళ దగ్గర నేను నేర్చుకోలేకపోయినా ఏంది, నేను ఇన్ని స్కామ్లు చేసి దొరికిపోయి స్టేట్స్ ఇండియా వదిలిపెట్టి పారిపోయినా, కానీ ఇన్ని చేసినా కూడా వీళ్ళు దొరకకుండా ఉన్నారు. వైట్ కాలర్ అఫెన్స్ ఇట్లుంటుందా అనే విధంగా వీళ్ళని ఇంకా వీరి దగ్గర ఏమైనా నేర్చుకుందాం అనే విధంగా సిగ్గుపడుతున్నారు. మేము ఎందుకు నేర్చుకోలేకపోయినామని. సో నయీం కేసులో ఎంత బెనిఫిట్ పొంది ఉంటారు సార్ అప్రాక్సిమేట్ గా? చాలా వరకు వాని పేరు మీద బినామీ పేర్ల మీద ల్యాండ్స్ ఉండే, గోల్డ్, ప్రాపర్టీ, క్యాష్. వాడు ఒక భయంకరమైన దోపిడీ చేసిండు. ఆ దోపిడీ సంబంధించిన ప్రాపర్టీస్ అన్ని కూడా మూడో వ్యక్తి తెలియకుండా అధికారులను అందరినీ ట్రాన్స్ఫర్ చేసేసి అప్పుడప్పుడు షఫ్లింగ్ చేసి దాన్ని హషప్ చేసేసింది. అప్పట్లో వచ్చిన న్యూస్ సుమారుగా 1000 కోట్లని, అందుకని ఎక్కువ ఉంటుందా? 1000 కోట్లకు ఎక్కువనే. ఎక్కడ వాడు చేపెట్టినా కబ్జాలేవని. మంచి మంచి ప్రాపర్టీస్ మన భువనగిరి ఈ చుట్టుపక్కల, రంగారెడ్డి చుట్టుపక్కల అంతా థ్రెటన్ చేసి వాడు పెట్టుకున్న ప్రాపర్టీస్ అన్ని మొత్తం ఆ ప్రాపర్టీస్ ఏవి కూడా అసలు ఎక్కడ కనపడకుండా అయిపోయినాయి. ఆ ల్యాండ్స్ కూడా ఎవరి పేరు మీద ఉన్నదో అవన్నీ ఎట్లా మారినాయో, ఎవరి పేరు మీద ఉన్నదో ఆ డైరీలు లేకుండా మాయమైపోయినాయి కదా. అంత మేధావులు వీళ్ళు. అందుకనే వీళ్ళని రాబరర్స్, డకైట్స్ అన్నా నేను. సో మీరు సర్వీస్ లో ఉన్నప్పుడే అనుకుంటా డ్రగ్స్ కేసు నడిచింది కదా హైదరాబాద్ లో పెద్ద ఎత్తున డ్రగ్స్ కేసు. ఆ డ్రగ్స్ కేసులో హైకోర్టు కూడా చివాట్లు పెట్టింది. ఇది ఫైల్స్ ఏమైపోయినాయి తీసుకురమ్మంటే కాలిపోయినాయి అని చెప్పారు. ఏంటి ఆ డ్రగ్స్ కేసులో సీక్రెట్? ఆయన మంచి ఆఫీసర్ అండి, ఐపీఎస్ ఆఫీసర్. నేను వారితో చేశాను. మంచి ఆఫీసర్ ఉండే. సడన్ గా ఆయన ఒక రోజు లీవ్ పెట్టేసి వెళ్ళిపోయింది, ట్రాన్స్ఫర్ పర్సన్ అయిపోయాను మేమే. అరే ఏంది ఇట్లా అయిపోయింది ఆఫీసర్. ఒక మంచి స్ట్రీమ్ లైన్లో అంటే ఒక మంచి ఇన్వెస్టిగేషన్ పోతుండే దాన్ని సడన్గా ఆపేసి, ఎందుకంటే అందులో ఎవరెవరు ఉన్నారో, ఎవరెవరు చేసినారో వీళ్ళ అంతా డ్రగ్. వీళ్ళ కేటీఆర్ అంటేనే ఒక డ్రగ్ ఇస్తారు వాడు. పండుగ రోజు, గృహప్రవేశం రోజు మందు తాగుతాం. ఒకటి మనం కామన్గా మన తెలంగాణ, మన కంబైండ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తెలుగు వాళ్ళ సంస్కృతి ప్రకారంగా మాట్లాడదాం. అన్ని గోమాతను తెచ్చుకుంటాం, గూ పూజ చేస్తాం, అన్ని పూజలు పునస్కారాలు చేస్తాం. అక్కడ స్కాచ్ బాటిళ్ళు, డ్రగ్గోడు అందరు ఇవన్నీ దొరికినట్టు దీన్ని మీరు అర్థం చేసుకోండి. దీనికంటే ఇక ఉదాహరణ అంటే ప్రజలకు తెలిసే విధంగా జరిగినా కూడా దాన్ని కూడా కావాలనే మా మీద కాంగ్రెస్ వాళ్ళు మా మీద లేని తప్పుడు కేసులు, మేము గృహప్రవేశం చేసుకున్నా కూడా మా పైన తప్పుడు కేసులు పెట్టిండ్రని రేవు పార్టీలన్నీ వాళ్ళ ఆయమే కదా సార్. రేవు పార్టీలు ఎన్ని జరిగింది? అసలు ఆ కేసు మొత్తం క్లోజ్ అయిపోయినట్టు నా ఫైల్. డ్రగ్స్ కేసు అది క్లోజ్ అయిపోయింది సార్. అది 2018 ఎలక్షన్ దాకా స్పీడ్ గా నడిచిన తర్వాత క్లోజ్ అయిపోయింది. అది మళ్ళీ రెండోసారి గెలిచిన తర్వాత నుంచి మొత్తం ఎక్కడ క్లోజ్ చేసేసింది. అది ఇక్కడ దానికి ఏ మూలాలు లేకుండా అయిపోయినాయి కదా. అప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ చేసి అందరినీ పిలిచి ఆయన పాపం అకున్ సబర్వాల్ గారు ఒక రూపురేఖలు తెచ్చే వరకు బాగానే ఉన్నాడు. తర్వాత ఎవరైతే వీళ్ళ తలలు వచ్చినాయో కథం దాన్ని సడన్ గా క్లోజ్ చేసేసింది. సీఎం గారు అప్పుడప్పుడు అంటుంటారు ఒకటి గుర్తుంది కదా, మా సీఎం గారు ముక్కుసూటి మనిషి సార్. ఆయనకి ఎక్కువ స్పోర్ట్స్ కేసు వచ్చినప్పుడల్లా ఆయన ఏదో ఒక హీరోయిన్ పేరు చెప్పి యాడ్ చేసి మాట్లాడుతుంటారు. ఏంటది అసలు? ఇక మీకు తెలంగాణ ఏమన్నది అతనిది సకల కళా వల్లభుడు. కేటీఆర్ అంటేనే సకల కళా వల్లభుడు. మత్తు పదార్థాలు, మనువలు, మత్తు పదార్థాలు చాలా అతన్ని ఒక
అతని పేరే ఒక రకుల్ రావు అనే పేరు వచ్చింది. ఇక దానికి మనం అదే రేవంత్ రెడ్డి గారు తరచు అంటుంటారు కదా. 100% ట్రూ సార్, అందులో తేడా లేదు. కానీ వాళ్ళు చేసిన సంసారం అయిపోయింది ఇన్ని రోజులు. ఇప్పుడు మేము చేసేటివన్నీ మేమే చేపిస్తున్నాం, కావాలని మమ్మల్ని వ్యభిచారులాగా చూపెడుతున్నాడు కదా. మా రేవంత్ రెడ్డి గారు ఒక సపరేట్ టీం ఫామ్ చేసిండు ఇప్పుడు, ఈగిల్ అయితోని ఈ డ్రగ్స్ పైన. ఒకప్పుడు స్టేట్ అంతా గంజాయి విపరీతమైన స్ప్రెడ్ అయిపోయింది, గంజాయి గింజాయి. ఇప్పుడంతా ఒక కంట్రోల్కి వచ్చింది. వాళ్ళకు ఇన్సెంటివ్స్ మంచిగా ఇచ్చారు, ఒక సపరేట్ టీం పెట్టి వాళ్ళకి వెహికల్స్, తర్వాత యాక్సిలరీ ప్రమోషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పిండు. ఒక మంచి విజన్ ఉన్న లీడర్ మా ముఖ్యమంత్రి. సో ఫోన్ ట్యాపింగ్ కేసు ఎంతవరకు వచ్చింది? ఫోన్ ట్యాపింగ్ ఇంకా జరుగుతుంది సార్. అంటే డ్రగ్స్ రిలేటెడ్, తర్వాత ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళని జడ్జెస్ కూడా 14 మందినో 15 మందినో ట్యాప్ చేశారని చెప్పి షార్ట్ షీట్ లో కూడా పొందుపరిచింది. అవును సార్. మరి ఏంటి అది? అండర్ ఇన్వెస్టిగేషన్ సార్, ఛార్జ్ షీట్ చేయనట్టున్నారు. ఇంకా దానికి రిమాండ్ రిపోర్ట్ లో అన్ని నడుస్తున్నాయి. అందరినీ వారి వాంగ్మూలాలు తీసుకున్నారు. ఎందుకంటే చాలా క్లెవర్గా సార్ ఇప్పుడు ఈ ఫోన్ ట్యాంపింగ్ అనేది ఎట్లుంటుందంటే, ఒక్కొక్కసారి ఓవర్కమ్ చేసి లేదంటే XYZ పేరు పెట్టి ఏదో పెట్టి కాల్ డాటాస్ తీయడం, తర్వాత వారి ఏదన్నా మనకు థ్రెట్ ఉన్నది, టెర్రరిస్ట్ థ్రెట్ ఉన్నది, లేకుంటే ఇంకేదో ఉన్నదంటేనే అది పలానా వ్యక్తి లేకుంటే పలానా ఏరియా అనే దానిపైననే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అలాంటిది వీళ్ళు అక్కడి మన ఇష్టం వచ్చిన ఎక్విప్మెంట్ తెచ్చి ఎక్కడ పడితే అక్కడ, ఈవెన్ మా తొర్రూరులో కూడా పెట్టుకున్నారు. దయాకర్ రావు కూడా పెట్టిండు అనేది సమాచారం. అక్కడి నుండి ఒక వ్యక్తి వచ్చి ఆయనతోని చాలా సన్నిహితులు ఉన్న అతను కూడా వచ్చి కంప్లైంట్ చేసిండు. వారి స్టేట్మెంట్ కూడా రికార్డ్ అయింది. తప్పనిసరిగా దయాకర్ రావు మీద కూడా ఛార్జ్ షీట్ లో ఇంక్లూడ్ అవుతాడు అనుకుంటా. ఎర్రబెల్లి దయాకర్ రావు వారి ఇంట్లో కూడా, వాళ్ళ ఫామ్ హౌస్ లో కూడా ఈ ఎక్విప్మెంట్ పెట్టి విన్నర్ అనేది అది సార్. జనరల్ గా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎట్లుంటుందంటే సార్, మనకు ఆర్థికంగా కానివ్వండి లేక ఏదైనా నష్టం పరిచే విధంగా టెర్రరిస్ట్ అటాక్ అవుతుంది అన్నప్పుడే మనం ఒక వ్యక్తి పైన లేకుంటే సమాచారం ఇంటెలిజెన్స్ బ్యూరో నుండి వచ్చింది కానీ లేక హైకమాండ్ నుండి వచ్చింది దానిపైనే అది సర్వే చేసి సర్వే ప్రకారంగా దాన్ని ట్యాంపర్ చేస్తారు. కానీ అసొంటిది సినిమా ఇండస్ట్రీ, ఎమ్మెల్యేస్, మా ముఖ్యమంత్రి గారిని అయితే అప్పుడు ప్రత్యేకంగా వారిపైన నిఘా అవన్నీ పెట్టుకొని ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి ఈ విధంగా అప్పుడు ఎక్కడ పడితే అక్కడ బీభత్సం కదా సార్. భయపడ్డారు అందరు, మాట్లాడుకోవడానికి కూడా భయపడ్డారు అందరూ. వాట్సాప్ కాలా లేకుంటే ఐఫోన్ ఉంటే ఫేస్ టైంలో మాట్లాడుకుందాం అన్నారు. ఇప్పుడు ఆ స్వేచ్ఛ చాలా హ్యాపీగా ఉన్నారు. కాంగ్రెస్ గెలిచిన తర్వాత సెక్రటరియట్ లో పండుగ చేస్తున్నట్టు ఫోన్లు చేసుకున్నారు, మామూలు కాల్స్ చేస్తున్నారు ఇప్పుడు. అంటే వీళ్ళు చేసిన ఇంత అంతా తెలంగాణను ఒక రూపురేఖలు లేకుండా చేసేసింది దశ. ఇంత చేసినప్పుడు ఇవాళ కూడా కేసీఆర్ గారిని లేదంటే కల్వకుంట్ల ఫ్యామిలీ లేదా బీఆర్ఎస్ పార్టీని ఆదరించే వాళ్ళు ఉన్నారు కదా ఇప్పటికి కూడా కొంతమంది. వాళ్ళని ఏమంటారు? వాళ్ళంతా బినామీలు సార్. ఆదరించే వాళ్ళందరూ కూడా వాళ్ళ పైన ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా ఇద్దరు తోడు దొంగలు కదా. ఆదరించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోని, ఒకడు మందు గ్లాస్ పోసేటోడు ఉంటాడు, ఒకడు ఇంకేదో చేసేటోడు ఉంటాడు. అన్ని సప్లై చేసేవాళ్ళు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వారిని కాదని బయటికి చక్రంలో ఉన్నారు. ఈ ఎలక్షన్తో ఇంకా వారికి తేట తెలుగులు అవుతుంది. ఆల్రెడీ ఎంపీ ఎలక్షన్లలో గుండు సున్నా వచ్చింది. ఈ ఎలక్షన్తోనే ఇంకా కార్యకర్త అనేటోళ్ళు లేకుండా పోతుంది. వీరు ఎవరైనా కనీసం చనిపోయిన ఉద్యమకారులు ఇళ్ళకి పోయినరా సార్? ఎప్పుడన్నా కనీసం వారికి ఏమైనా చేసిండ్రా ఉద్యమకారులకు? ఎవ్వరేం చేయలేదు సార్. ముఖ్యమంత్రి గారు వారిని పిలుచుకొని కవులను, కళాకారులను, ఉద్యమకారులను గౌరవించి వారికి అందరికీ ఇంద్రమ్మ ఇండ్లు లేని వాళ్ళకి ఇంద్రమ్మ హౌస్ పట్టాలు ఇచ్చి, ఎక్కడెక్కడ కళాకారులు ఉన్నారు, ఎవరెవరు అమరులైనరో ఐడెంటిఫై చేసి వాళ్ళకి అందరికీ ఎవరి కాన్స్టిట్యున్సీలు ఉంటే వారికి కలెక్టర్ల ద్వారా ఎంక్వైరీ చేపించి ఐఏఎస్ఐ వారితోని మాతోని అన్ని తీసుకొని వాళ్ళకి అన్ని విధాల సాయం చేస్తున్నాం. కానీ మీరు చేస్తున్నారు, కానీ అటువైపు నుంచి మీరు చేసే ప్రతిదాన్ని నెగిటివ్ కోణంలో చూపించడంలో వాళ్ళు సక్సెస్ అయినట్టు కనిపించట్లేదు. అదే నేను చెప్తున్నా కదా సార్, ఏదైతే దోసుకున్నారో వీళ్ళ దగ్గర డబ్బు విపరీతంగా ఉంది. ఆ ఫామ్ హౌస్లో పోయి తవ్వుతే వెళ్తాయి, మొత్తం డంప్ ఉంటుంది. నాకు తెలిసి పెద్ద డంప్ ఉంటుంది అక్కడ. కేసీఆర్ గారి ఫామ్ హౌస్, కేటీఆర్ గారి ఫామ్ హౌస్, ఇద్దరు ఫామ్ హౌస్లలో హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళంతా నేను 2-3 సార్లు క్వశ్చన్ చేసిన, దానికి సమాధానం రాలే. అందుకే సొంత చెల్లె చెప్తుంది కదా, మా చుట్టూ మా నాన్నగారి చుట్టూ దయ్యాలు ఉన్నాయి అని ఆ అమ్మాయి బయటకు వచ్చేసింది కవిత. ఇప్పుడు ఆమెనే స్టేట్మెంట్ ఇస్తుంది,
దోసుకున్నారు వీళ్ళంతా, మా నాన్నని తప్పుదోవ పెట్టించారు, మా నాయన బోల శంకరుడు అని ఆమెనే చెప్తుంది. దోసుకున్న డబ్బంతా ఫామ్ హౌస్లలోనే ఉంటుంది 99%. ఆమె కూడా నిన్న ఐడిపిఎల్ ల్యాండ్స్ ఒకటి వచ్చింది కదా. నేను చెప్పాను కదా సార్, డకాయిటీలలో 5 సభ్యులు ఉంటారు జనరల్గా. రాబరీలైనా డకాయిటీలైనా 5 సభ్యులు ఉంటారు. 5 మించైనా 6 ఉండొచ్చు, 7 కూడా ఉండొచ్చు. మీరు కౌంట్ చేసుకోండి ఎంతమంది ఉన్నారు వాళ్ళ కల్వకుంట్ల ఫ్యామిలీ అని. సో వాళ్ళ అందరి దగ్గర ఉన్నది. ఈ భాగాలు పంచుకున్నట్లు తేడా వచ్చి బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఆమె వచ్చి ఛాలెంజ్ చేస్తుంది కదా, ఎవరైనా ఆమె స్టేట్మెంట్ ఖండించిందా వచ్చి మీడియా ముందు వచ్చి ఇదంతా అబద్ధం, లేకుంటే మా చెల్లె శుద్ధ అబద్ధం, మా చెల్లె అందులో స్కామ్లో లిక్కర్ స్కామ్లో లేదు, లేకుంటే మేము అసలు దీనికి మాకు వీళ్ళు పోయి మోకరిల్లింది కదా బీజేపీ ముందట. ఆయన ఎంపీ గారు ఏం పేరు, సీఎం రమేష్ గారు ఓపెన్గా ఛాలెంజ్ చేసిండు, నువ్వు నా ఇంటికి వచ్చినావా లేదా, నువ్వు వచ్చి ఏం కాలు మొక్కినావు నాకు, నీ పార్టీని మెర్జ్ చేస్తా, దయచేసి ఇక మా నాన్నను నన్ను అరెస్ట్ చేయకు, ఇంతటితో క్లోజ్ చేయి చెల్లె మీదనని అంత ఓపెన్గా చెప్పిండు. ఇక అంత ధైర్యం ఉన్న నాయకుడు చెప్పినాక కూడా నమ్మలేదంటే ఎట్లా? ప్రజలు అందుకే గొర్రెలు, బీఆర్ఎస్ను ఎవరైతే నమ్ముతున్నారో గొర్రెల్లాగా ఉన్నారు వాళ్ళు. కానీ సీఎం రమేష్ గారు అంత ఓపెన్గా చెప్పిండు, వారికి ఏమున్నది వారిపైన ఏం వారికి ఏం లావాదేవీలు లేవు కదా. ఆయన అంత ఓపెన్ ఛాలెంజ్ చేసిండు. రా దమ్ము కవిత కూడా చెప్పింది కదా, ఇప్పుడు కవిత జరిగినాయి అప్పుడు నా కవిత గారు కూడా చెప్పింది. ఇప్పుడు ఇంకా దీనికంటే సాక్ష్యాధారాలు ఏం కావాలి? ఒక ఫ్యామిలీ మెంబరే హిమ్సెల్ఫ్ బయటకు వచ్చి హర్ సెల్ఫ్ షీఈస్ గివింగ్ ద స్టేట్మెంట్. చాలా అన్యాయం చేసినాం మనం. ఇప్పుడు నిన్న కూడా ఎక్కడ నిజామాబాద్లో ఎక్కడ అన్నది, ఉద్యమకారులకు అన్యాయం చేసినాం, తెలంగాణకు అన్యాయం చేసినాం, నేను ఇప్పుడు వాళ్ళందరినీ ఆదుకుంటా అంటుంది కదా అన్ని పాదయాత్ర పెట్టి. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ బంధం జూబ్లీహిల్స్లో కనిపిస్తుందా? 100%. మొన్న ఎంపీ ఎలక్షన్ అప్పుడు కూడా అంతే కదా సార్, వాళ్ళు మధ్యాహ్నం వరకు సపరేట్ టెంట్స్ ఉండే, మధ్యాహ్నం తర్వాత ఫోన్లు వచ్చినాయి వాళ్ళకు, అందరూ ఒక టెంట్ కింద వచ్చేసిండ్రు. ఇప్పుడు కూడా అట్లనే ఉన్నారు చీకటి మిత్రులు. వాళ్ళు ఏదో అట్లా పైకి చూడడానికి ఒక క్యాండిడేట్, వాళ్ళంతా ఇప్పుడు బీఆర్ఎస్ని గెలిపేయాలని తాపత్రయపడుతున్నారు బీజేపీ వాళ్ళు. 100% వాళ్ళు అదే తాపత్రయంతో ఉన్నారు. ఇది ఈ విషయం ముస్లిం సమాజానికి 100% తెలుసు, చేరింది ముస్లిం సమాజానికి చేరింది. వాళ్ళు ఏంటి గడప దొక్కినా హమ్ కాంగ్రెస్ కు దాలింగే సాబ్ అంటున్నారు. నేను ఇప్పుడు గత ఈ 4-5 రోజుల నుండి గడప గడప తిరుగుతున్నా, ముస్లిం సోదరులు అందరూ కూడా కాంగ్రెస్ కు పట్టం కడతాం అంటున్నారు. కాంగ్రెస్ అంటేనే ఒక బడుగు బలైన వర్గాలకు సంబంధించిన పార్టీ. సో మీరు ఇళ్ళకి వెళ్ళినప్పుడు, ఓటర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ నవీన్ యాదవ్ మీద సింపతి, లేదంటే ఆయన మీద ఎఫెక్షన్ కనిపిస్తుందా, లేదంటే కాంగ్రెస్ మీద అభిమానం కనిపిస్తుందా? నవీన్ యాదవ్ మీద ఆ కాలనీలో ఉన్న ఎవరైతే ఫ్యామిలీస్ ఉన్నాయో ఎవరు కూడా నెగిటివ్ చెప్పట్లేదు సార్. ఈ పేపర్లో వాళ్ళు చెప్పింది అంతా శుద్ధ అబద్ధం, రౌడీలు గీవుడీలు అని చిత్రీకరించి కావాలని వీళ్ళకి కొన్ని యూట్యూబ్లు ఉన్నాయి, 30 యూట్యూబ్లు. కంటెంట్ అంతా అక్కడి వస్తుంది. వీళ్ళకి బుర్జ్ ఖలీఫా లాంటి దాంట్లో ప్రాపర్టీస్ వచ్చినాయంటే ఎక్కడి వచ్చినాయి? తెలంగాణ సొమ్ము కదా సార్, కోట్లు దోసుకున్న సొమ్ము ఇది. కాళేశ్వరంలో కానివ్వండి, గొర్రెల స్కామ్ కానివ్వండి, చేపల స్కామ్ కానివ్వండి, ఈ రేస్ కానివ్వండి, ఏ స్కామ్ తీసుకున్నా, ఏ స్కీమ్ తీసుకున్నా ఈ దోసుకుపోయిన డబ్బునంతా తీసుకుపోయి బుర్జ్ ఖలీఫా లాంటి ఒక దాంట్లో పెట్టి అక్కడి నడిపిస్తున్నారు. ఒక తెలుగు కంటెంట్ వస్తుంది, ఏది తెలుగు స్క్రైబ్ అనే, అక్కడే కంటెంట్ వస్తుంది. ఇప్పుడు ఎమ్మెల్యేలు మా మీద కానీ, మినిస్టర్ సీఎం గారి మీద కానివ్వండి, మా మీద అసత్య ప్రచారం రాయాలంటే అక్కడే కంటెంట్ వస్తుంది. దాన్ని ఇక్కడ ఒక 20-30 ఛానళ్ళు ఉన్నాయి, అవి ప్రమోట్ చేస్తాయి. దుబాయ్ కేంద్రంగా నడుస్తుందా? దుబాయ్ కేంద్రంగా, ఎందుకంటే ఇక్కడ ఉంటే పట్టుకుంటాం కదా, సో పట్టుకోకుండా అక్కడ కూర్చొని ఇదంతా నడిపిస్తున్నారు. సో దుబాయ్లో ఆ మధ్యకాలంలో ఒక బినామీ ఒక అతను చనిపోయాడు అని అన్నారు. ఎవరికి బినామీ, ఎవరు చనిపోయారండి? అది మొత్తానికి కేసీఆర్ ఫ్యామిలీకి సంబంధించింది, కేటీఆర్కు సంబంధించిన బినామీ చనిపోయింది. మర్డరా లేకపోతే మోస్ట్లీ మర్డర్ అయి ఉంటుంది అక్కడ. అది వాళ్ళు అక్కడ ఎట్లా మేనేజ్ చేసిండ్రో మరి, అక్కడి దాన్ని ఎటు కాకుండా చేసిండ్రు, అసలు దాన్ని బయటికి రాకుండా అదే ఆత్మహత్య చేసుకున్నాడని చిత్రీకరించి క్లోజ్ చేసేసిండ్రు అది. కానీ దానికి తగ్గట్టు సాక్ష్యాధారాలు మా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నాయి, వాళ్ళకి తెలుసు అంత వారి సమాచారం అంతా. వాళ్ళంతా ఏది చేసినా కూడా క్లెవర్, ఇంటెలిజెంట్గా వైట్ కాలర్ అఫెన్సెస్ ఏది చేసినా వైట్ కాలర్ అంటే రక్తం అంటకుండా ఏమంటాం కదా, ఆ విధంగా రక్తం అంటకుండా పని కానిస్తారు. సఫా. ఇప్పుడు ఇంత ప్రాపర్టీస్ వచ్చినా ఎక్కడ కూడా చిక్కుతలేరు కదా. ఇన్ని కేసులు పెట్టినా కూడా ఇదేం కేసు, ఇట్లా ఎంటికలు చూపెడతాడు, లేకుంటే ఇంకేదో చూపెడతాడు కదా. ఎక్కడ కూడా అంటే అధికారులు నువ్వు ఏది తీసుకున్నా కూడా ఫస్ట్ అధికారులే స్కేప్ గోట్ అవుతారు. ఏసీబీ అధికారులు అందరినీ పట్టుకున్నప్పుడు ఏమైంది, అది మన కాళేశ్వరంలో అందరు కూడా వాళ్ళే కదా సార్, ఎక్కువ ఇంజనీర్స్ జైలుకు పోయింది. స్మితా సోర్వాల్ లాంటి ఆవిడ. సో విచారణ అధికారులే అవుతారు. వీళ్ళు ఎక్కడ కూడా క్లెవర్గా
చేయికి మట్టి అంటకుండా చేసిన పనులు ఇవన్నీ. కానీ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. తప్పనిసరిగా కాంగ్రెస్ని ఆదరించింది సార్. ఇప్పుడు కూడా ఈ జూబ్లీ హిల్స్ రిజల్ట్తోనే ఇంకా రియలైజ్ అవుతారు. కార్యకర్తలు కూడా చాలా మంది దూరం అయింది బీఆర్ఎస్ నుండి. సో 100% ఇలా తేడా లేదు సార్. మీకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కల్వకుంట్ల ఫ్యామిలీ వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి అనేది ఒక అవగాహన ఉంది కదా. బిఫోర్ 2014 ఇప్పుడు అవగాహన ఉంటుంది. ఎన్ని వేల కోట్ల లేదా లక్షల కోట్ల ఎంత ఉంటుంది అనేది మీ ఎస్టిమేషన్? ఈఎంఐ కట్టలేని పరిస్థితి ఉంటే కారు లాక్కపోయినారు. ఓకే, విజయరామారావు గారు ష్యూరిటీ ఇచ్చారు. వారు చెప్తారు స్టోరీస్. ఈవెన్ ఈఎంఐ కట్టలేని పరిస్థితులు ఉంటే వారే కట్టి రిలీజ్ చేయించిన సందర్భం. ఇంకా గోనె ప్రకాష్ గారు అయితే క్లియర్గా చెప్తారు వీరి ఫ్యామిలీ హిస్టరీ. తర్వాత హనుమంతరావు గారు హరీష్ రావు కోసం క్లియర్ రబ్బర్ చెప్పులతో తిరిగిన అసొంటోళ్ళు ఇప్పుడు వేల కోట్లు లక్షల కోట్లలో ఉన్నారు. లక్షల కోట్లు సార్, లక్షల కోట్లు. తెలంగాణ సొమ్ము అదంతా ఈ స్కీమ్లతోని పెట్టి లక్షలు. కేసీఆర్ కిట్ అయినా కూడా స్కామే, ఏది పెట్టినా స్కామే సార్. 100% ఇది తెలంగాణ ధనం, తెలంగాణ సొమ్ము. అదంతా మళ్ళీ వెనక రావాల్సిందే. లక్షల కోట్లు అంటే ఏంటి? 10, 20, 30, 40 అన్లిమిటెడ్ ఉన్నా సార్. అందుకనే వాళ్ళను రాబరీస్ అన్నాం. రాబరీ అని చేసేటోడు మనం ఒక సినిమా చూసినాం కదా, పెద్ద ట్రక్ ఎత్తుకొని పోతారు లారీ కంటైనర్లో జులైలో. అట్లా ఆ విధంగా దోసుకున్నారు తెలంగాణ సొమ్ము. లక్షల కోట్లు ఉంటుంది. లక్షల కోట్లు 100%. కానీ ఇప్పుడు తెలంగాణ సమాజానికి వాళ్ళు ఏం చెప్తుంటారంటే, కేసీఆర్ గారు ఉన్నప్పుడు తెలంగాణ అద్భుతంగా ఉంది, రియల్ ఎస్టేట్ అద్భుతంగా ఉంది, ఇవాళ రియల్ ఎస్టేట్ పడిపోయింది. డెవలప్మెంట్ కింద చెప్తున్నారు. కరెంట్ ఇచ్చాను, 24 hours కరెంట్ ఇచ్చాను, ఇంటికి ఒక కొళాయి ఇచ్చాను, రియల్ ఎస్టేట్ పెరిగింది, సంపద పెరిగింది అని చెప్తున్నారు. దానికి ఏమంటారు? మంచి గుడ్ క్వశ్చన్ సార్. నేను ఛాలెంజ్ చేస్తున్నా. హైదరాబాద్ వల్ల ఎవరికి నష్టం జరగలేదు సార్. ఇవాళ హైదరాబాద్ పరిస్థితి చూస్తున్నాం. నేను హైదరాబాద్లో నాకు ఆల్మోస్ట్ ఆల్ చిన్నప్పటి నుండి సంబంధం ఉన్నది. వరంగల్ ఉన్నా కూడా ఇక్కడికి వచ్చిపోయే వాళ్ళం. అప్పుడు హైదరాబాద్ ఒక మంచి సిటీ ఉండే, క్లీన్ సిటీ. 10 ఏళ్లలో నాలాలు, చెరువులు ఎక్కడ ఇంత స్థలం లేకుండా కబ్జా అయిపోయి వర్షాలు పడితే ఎక్కడ పోని నీటి చుక్క పోని పరిస్థితి ఏర్పడ్డా సార్. ఇప్పుడు హైడ్రా ఏం చేస్తుంది సార్? నాలాలను ఇప్పుడు మనం మొన్న చూసినాం, ఓల్డ్ బ్రిడ్జ్ చాదగాడిది ఏమైంది సార్? అక్కడ పక్కకు నాలాలని కబ్జా అయిపోయి పూర్ ఫ్యామిలీస్ వాళ్ళు. మేము ఏమంటున్నాం అంటే, నాలాల కాడు ఉన్న వాళ్ళకు మీకు మంచి ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తాం, కట్టిస్తాం, మీరు ఖాళీ చేయండి అని చెప్తే వీళ్ళు దానిపై ఒక చిత్రీకరించి ఆల్రెడీ మన రియల్ ఎస్టేట్ రంగం అనేది తెలంగాణలో బీఆర్ఎస్ సర్కార్ పడిపోతుంది అనే ముందు నుండే ఈ యొక్క ఆర్థిక వ్యవస్థ వీళ్ళు చేసిన తుగ్లక్ పాలన వల్ల ఆర్థిక వ్యవస్థ అంతా చిన్న భిన్నమైంది. తుగ్లక్ అంటే తెలుసు కదా సార్, లాస్ట్కు తోలు బిల్లలు కూడా ముద్ర కొట్టిండు. ఆ పరిస్థితి వచ్చింది తెలంగాణకు. తోలు నాణ్యాలు తయారు చేసుకునే వ్యవస్థ ఏర్పాటు చేసిన తెలంగాణలో అప్పుల కుప్ప చేసినందుకు దాంతో ఏమైంది? రియల్ ఎస్టేట్ సార్. ఇప్పుడు ఒక 10 రూపాయలు మీకు వస్తే మీరు ఎక్కడన్నా రియల్ ఎస్టేట్లో పెడతారు. ఒక ఎంప్లాయీ కానివ్వండి, ఒక కాంట్రాక్ట్ కానివ్వండి, లేక ఒక ఫైనాన్సర్ కానివ్వండి, ఒక రియల్ ఎస్టేట్ అయినా కూడా. ఇప్పుడు నేను ఉద్యోగం చేస్తున్నా సార్, నాకు ఒక 10,000 20,000 డబ్బులు వచ్చినాయి అనుకోండి, ఎక్స్ట్రా శాలరీ కాకుండా. దాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తాం? ఇమీడియట్లీ ఎక్కడ రియల్ ఎస్టేట్ ఉన్నారో అక్కడ పోయి ఆయనకు ఇస్తాం. 20,000 40,000 50,000 లక్ష ఎన్ని వచ్చినా కూడా. సో ఇలాంటి పరిస్థితి లేకుండా అయిపోయింది. అంటే ఆర్థిక వ్యవస్థ ఆల్రెడీ దెబ్బతిన్నది. ఈయన ఏం బిల్లులు ఇస్తలేడు కదా, చాలా పెండింగ్ పెట్టిపోయిండు. రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ సాలరీస్ ఇవ్వలేదు, రిటైర్డ్ అయిన వాళ్ళ ఒక డబ్బులు రాలేదు, వాళ్ళ బెనిఫిట్స్ రాలేదు. ఈ బెనిఫిట్స్ వస్తే తప్పనిసరిగా రియల్ ఎస్టేట్ రంగానికే పోతుంది కదా. ఎవరు కూడా డబ్బును చాలా తక్కువ మంది బ్యాంక్లో ఫిక్స్ చేసుకునేటోళ్ళు. ఎవరైనా కూడా భూమి, ఎందుకంటే భూమి అంటే ఒక గౌరవం, ఆత్మగౌరవం. భూమి అంటే ఒక బంగారం. దాని మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఎవరు కూడా నష్టం జరగదు. నీకు మనీ సర్క్యులేట్ కానప్పుడు ఎక్కడ వస్తాయి సార్ డబ్బులు? ఎక్కడ రియల్ ఎస్టేట్ నడుస్తుంది? కాంట్రాక్టులు లక్షల కోట్లు అప్పు పెట్టేపోతుంది. పెన్షనర్లకు డబ్బులు కోట్లలో అప్పులు పెట్టేపోతుంది ఇవ్వకుండా. ఉన్నదంతా తుడుచుకొని పోయినావు కదా. లాస్ట్కు సిండికేట్లో వచ్చిన డబ్బులను కూడా 3 నెలల ముందే పాడి మొన్న మళ్ళీ ఆయన ఒక పవిత్రమైన వ్యక్తిలాగా, ఒక స్వచ్ఛమైన వ్యక్తిలాగా మాట్లాడింది కదా. అది ఆయన ఏమంటాడంటే, చేతగాక ఇలా మాట్లాడుతున్నారు, తెలంగాణ రిచ్ స్టేటు, దీన్ని అడుక్కు తినేలాగా చేసి ఎక్కడ పోయినా అప్పులు, ఢిల్లీకి పోతేనేమో అప్పులు అడిగితే
డోర్లు మూసేస్తున్నారనే యాంగిల్లో కించపరుస్తూ తెలంగాణని మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి అనేది కదా వాళ్ళు చెప్తుంది. సార్ ఒక సినిమా చూసినాం మనం, మహేష్ బాబుది అనుకుంటా. అప్పుడప్పుడు నేను కూడా టైం ఉన్నప్పుడు క్లిప్పింగ్ చూస్తుంటాను. ఆయన సీఎంగా యాక్షన్ చేసిండు. ఏ సినిమానో అది నాకు ఐడియా లేదు, నేను ఫుల్ మూవీ చూడలేదు. ఆయన ధైర్యంగా చెప్తాడు మన పరిస్థితి ఎట్లుంటుంది, మన వ్యవస్థ ఎట్లుంటుంది, మనం ఏం చేయాలి నాయకుడు అన్నప్పుడు ఎలాంటి ఉండాలి అనే డైలాగ్ కొడితే మనం అందరం సపోర్ట్లు కొట్టినాం సార్ సినిమా చూసి. అదే చేసిండు మా ముఖ్యమంత్రి గారు. మా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండ్రు, ముందుకొచ్చి ఈ బీఆర్ఎస్ చేసిన పాలన వల్ల మంచి మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రం, ఒకప్పుడు బంగారు తెలంగాణ అనే ఒక ప్లేట్లో పెట్టి ఇచ్చిన తెలంగాణను, సోనియమ్మ ఇచ్చిన తెలంగాణను అప్పుల కుప్ప చేసి, ఒక బిచ్చాల కంటే ఎక్కువ చేసి లాస్ట్కి ఎక్కడ పోయినా అప్పులు పుట్టకూడదు. వీళ్ళు ఎక్కడ చూడ అన్ని అప్పులే కాదు సార్. నేను లంకి బిందెలు ఉన్నాయి అనుకున్నాను, ఓటికుండలు ఉన్నాయని ఆయన చెప్తున్నాడు. 100%. ఈయనేమంటున్నాడు, నేను అప్పులు చేసుకొచ్చి నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశాను. లంక బిందెలు అంటే బాగానే ఉంది కదా సార్. ఎక్కడ లంక బిందెలు తవ్విండి కేసీఆర్? ఉన్న బిందెలన్నీ ఎత్తుకొని పోయింది కదా ఇంటికి. అక్కడ ఫామ్ హౌస్లు ఉన్నాయి ఇప్పుడు లంక బిందెలన్నీ. 100% మొత్తం ఈయన చేసిన అప్పుల వల్ల ఈ రాష్ట్రం దివాలా తీసింది తప్ప ఈ ఆర్థిక వ్యవస్థ పోవడంతో రియల్ ఎస్టేట్ కూడా పోయింది. ఇక్కడనే కాదు, అంతటా మనకు త్రూఅవుట్ ఇండియా కూడా ఇదే పరిస్థితి ఏర్పడ్డది. అక్కడ బీజేపీ, ఇక్కడ వీళ్ళు, వాళ్ళు ఇద్దరు సమానంగా. ఆయన కాలధనం తెస్తా అన్నాడు ఆయన అక్కడిని. అందరి ప్రతి ఒక్క అకౌంట్లో 15,000 ఇస్తా అన్నాడు. 15 లక్షలు పడతాయి అన్నాడు. ₹1 పడలేదే. ఎక్కడైతే సార్ వ్యవస్థ అంతా అప్పులతోనే ఉన్నది కదా. 24 hours కరెంట్ ఇస్తా అన్నారు, ఇప్పుడేమో పవర్ కట్స్ అవుతున్నాయి అని చెప్తున్నాడు ఆయన. లేదు సార్, ఇప్పుడు నేను కాలనీలో పోతున్నా కదా, ఎక్కడ కూడా కంప్లైంట్ లేదు. మా గ్రామాలలో కూడా ఎక్కడ కూడా కరెంట్ కట్ లేదు సార్. నాణ్యమైన పవర్ ఇస్తున్నాం. రైతులకు అందుబాటులో ఉండే కరెంటు 24/7 వారికి కరెంట్ ఇస్తున్నాం సార్. ఇంకా ఎవరు పెట్టని విధంగా నేను డైల్ వేర్ ఎమ్మెల్యే నా కాన్స్టిట్యున్సీలో పెట్టుకున్నాను నేను. ఎలాంటి చిన్న విషయం వచ్చినా కూడా వాళ్ళు నాకు కాల్ చేస్తారు. తక్షణమే ఎందుకు పోయింది అని విచారిస్తే ఓవర్లోడ్ కావడమో లేకుంటే ఇంకేదో దాంతో ట్రిప్ అయితే తప్ప 24/7 రైతులకు నాణ్యమైన కరెంట్ ఇస్తుంది మా ప్రభుత్వం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే పెట్టిండ్రో రైతులను సంక్షేమం దృష్టిలో పెట్టుకొని అది 100% సక్సెస్ అయింది సార్. ఇప్పుడు ప్రతి ఇంటికి 200 యూనిట్లు ఇస్తున్నాం. మీరు ఒక టచ్ చేయండి సార్, ఒక ఇంట్లో వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు. నిన్న ఇక్కడ మేము తిరుగుతుంటే సన్నబియ్యం మేము చెప్పలే ఇస్తామని పోతే ఒక తల్లి చేయిల పట్టుకొని చూపెడుతుంది, అయ్యా మేము అన్నం తింటున్నాం వాళ్ళకి సన్నబియ్యం మా కుటుంబం అంతా అని కళ్ళబడి నీళ్ళు వస్తున్నాయి వాళ్ళని చూస్తుంటే. అంటే చిన్న పాక ఇల్లు ఆమె, అయ్యా మేము సన్నబియ్యం తింటాను, మీకే ఇస్తాం, కాంగ్రెస్కే మా యాదవన్నకే ఇస్తాం అని అంటున్నావు. ఇక అంతకంటే అంటే ఏదో నేను ఏదో కల్పించి ఏదో గొప్పగా చెప్పుకోవట్లేదు సార్. వాళ్ళ యొక్క మనోభావాలు, వాళ్ళ ఎమోషనల్ని చూసి మేము కూడా అరే పాపం ఇంత ఇబ్బందుల తినే పరిస్థితి. అప్పుడున్న దొడ్డు రైస్ ఏముండే సార్, అన్ని కోళ్ళ ఫామ్లకు పందుల ఫామ్లకు పోయేది. అంత స్కామేనే అది కూడా. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోండి సార్, ఏది చేసినా సంక్షేమం దీర్ఘకాలంగా ఉంటాయి సార్, దాన్ని ఎవరు తుడిచేయలేరు. ఇందిరమ్మ హౌసెస్ ఇప్పుడు చూడండి సార్, ప్రతి ఊర్లో ఒక్కొక్క నా కాన్స్టిట్యున్సీలో ఒక్కొక్క డివిజన్లో అంటే ఒక్కొక్క విలేజ్కు 12 అంటే ఒక బూత్కు 12 చొప్పున ఇచ్చిన. మీకు ఒక 2 బూత్లు ఉన్నాయంటే 24 ఇండ్లు, 4 బూత్లు ఉన్నాయంటే 36 ఇండ్లు. అదే 5 బూత్లు ఉన్న కాడ అసలు యూ కాంట్ ఇమాజిన్ 70 ఇండ్లు 75 ఇండ్లు వస్తే అక్కడ ఒక గ్రామం లాగా తయారవుతుంది సార్. వాళ్ళందరూ ఇప్పుడు స్లాబ్ లెవెల్ వచ్చిండ్రు. కొందరు నాకు నేను ఇటు వచ్చిన అందరు ఫోన్ చేస్తున్నారు, సార్ గృహప్రవేశం చేసుకుందాం రండి అంటున్నారు. అంతకంటే సాటిస్ఫాక్షన్ ఏముంటుంది సార్. కానీ వీళ్ళు ఎంతసేపు యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని అందులో కొన్ని కంటెంట్లతో ఎంతసేపు కాంగ్రెస్ ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తున్నారు. 24/7 నాణ్యమైన కెరీర్ ఇస్తున్నాం సార్. అన్నీ ఏదైతే 6 గ్యారంటీలలో ఒక 2 గ్యారంటీలు మిగిలిపోయినాయి సార్, 100% చేస్తాం. మేము బంగారు తెలంగాణ అనుకొని బంగారం ఇస్తామని ప్రామిస్ చేసి ఉంటారు మా పెద్దలు. కానీ ఇవాళ బంగారం తెలంగాణ ఎక్కడున్నా సార్, మనకు రియల్ ఎస్టేట్ అంతా రంగం పడిపోయింది వాళ్ళ పుణ్యం అని. కాళేశ్వరం కూలేశ్వరం అయింది. దాన్ని ఇప్పుడు మళ్ళీ చేయాలంటే కొన్ని కోట్లు పెట్టవలసిందే అక్కడ. దానివల్ల మా మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి 100 సార్లు చెప్పిండు, దాని చుక్క వల్ల ఒక్క తెలంగాణలో 1 ఎకరం కూడా పారలేదని చెప్తున్నాడు ఆయన, అంత స్ట్రాంగ్గా. సో ఇప్పుడు జూబ్లీ హిల్స్కి వచ్చేటప్పటికి ఎక్కువ బస్తీలు ఉన్నాయి. అవును సార్. సో ఈ మధ్య ట్రోల్ అవుతుంది ఇది సోషల్ మీడియాలో కూడా, అది మైసూర్ బజ్జీలో మైసూర్ ఉండదు, నేతి బీరకాయ నెయ్యి ఉండదు. అలాగే జూబ్లీ హిల్స్లో ఊరికే రిచ్ అనుకుంటారు కానీ దాంట్లో అన్ని బస్తీలు, జూబ్లీ హిల్స్ మాత్రం ఉండదు, మిగతా అన్ని బస్తీలో ఉంటాయి. సో ఈ బస్తీలకి వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఈ బస్తీలు ఇంతకుముందు నీళ్లు మున్సిపల్ వాటర్ వచ్చే కాదు, మేమే ప్రతి ఇంటికి కుళాయి ఇచ్చామని చెప్తున్నారు. ఎవరు సార్? బీఆర్ఎస్ వాళ్ళు. ఇప్పుడు రండి సార్ నాతో, మన ఎవరినైనా ఉంటే అబ్బాయిని పంపండి, వాళ్ళ బాధలు చెప్తున్నారు. సార్ మాకు తాగేదానికి నీళ్ళు వస్తలేవు సార్, నీళ్ళు
నేను జవహర్ నగర్ కాలనీ తిరిగాను ఇవాళ. మన వెంగళరావు కాలనీ అంటే వాళ్ళు దే ఆర్ వెల్ ఎస్టాబ్లిష్డ్, అక్కడ నీళ్లు ఉన్నాయి సార్. వాళ్ళు ఇందిరా మిల్లు అడిగారు, సన్న రైస్ అడిగారు, వాళ్ళు ఉచిత కరెంట్ అడిగారు. వాళ్ళంతా ఎడ్యుకేటెడ్స్, అంతా ఎస్టాబ్లిష్డ్ ఫ్యామిలీ సార్. బట్ వేరేజ్ ఇవాళ నేను జవహర్ నగర్ కాలనీ పోయినా, ఈరోజు అక్కడ చేస్తున్న ప్రచారం. అక్కడ పాపం పోతే అందరు మహిళలు, అన్న మాకు తాగే నీళ్ళు వస్తలేవు అన్న, చాలా రోజుల నుండి 10 ఏళ్ళ నుండి మేము ఇబ్బంది పడుతున్నాం, ఈ మురికి నీళ్ళు రోడ్లతో కంప అయిపోతుంది మాకంటే, అది కళ్ళతో కనబడుతుంది కదా సార్ అక్కడ. మరి 10 ఏళ్ళలో ఏం చేసింది సార్ గోపీనాథ్ గారు కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం? ఎందుకు వాటర్ ఇవ్వలేకపోయినా, తాగునీళ్ళు ఎందుకు ఇవ్వలేకపోయినా? స్ట్రీట్ లైట్లు లేవు సార్ 10 ఏళ్ళ నుండి. స్ట్రీట్ లైట్లు అదంటే ఎమర్జెన్సీ, అవి ఏం కోడ్లో రావు సార్. అది స్ట్రీట్ లైట్ లేపించినాం, అది ఎలక్షన్ కోడ్లో రావు. ఇట్ ఈస్ ఎమ్యూనిటీస్, ఎమర్జెన్సీ ఇమ్యూనిటీస్, వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ. సో వాటర్ ఏమని చెప్పినాం సార్, అది ఎస్టిమేషన్ చూస్తున్నారు వాళ్ళు. వాటర్ లేవు సార్ అక్కడ, తాగేదాన్ని నీళ్ళు లేవు వాళ్ళకు. దే ఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్, వాటర్ డ్రింకింగ్ వాటర్ లేక. అంత శుద్ధ అబద్ధం సార్. ఏమంటారు సార్, పైన షేర్వాణి అందరు పూరా అట్లనే ఉంది సార్. జూబ్లీ హిల్స్ మీరు అన్నట్టుగా మైసూరులో మైసూరు ఉండదు, బజ్జీలో మైసూరు ఉండదు. సేమ్ జూబ్లీ హిల్స్లో పాపం జూబ్లీ ఉండదు. ఓన్లీ జూబ్లీ అంటే సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ చేసుకుంటాం కదా సార్. ఏముండదు సార్ అక్కడ. పాపం అన్ని బస్తీలే, అందరూ దళితులు, బడుగు బలైన వర్గాలు, అన్ని బస్తీలు సార్ అవి. అలా పోతే చెప్తున్నా కదా సార్, నీళ్ళు లేక వాళ్ళు, ఇండ్లు రాలేదు ఇప్పటి వరకు వాళ్ళకి. ఓ పాలసీ తీసుకున్నారు ప్రభుత్వం, తప్పనిసరిగా ఇండ్లు మళ్ళీ ఇందిరా మిల్లు కట్టిస్తామని. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ కాబట్టి మనం ఏం ప్రామిస్ చేయలేం. 100% బస్తీవాసులకు న్యాయం చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పీట ఇస్తుంది. ఆ సంక్షేమాన్ని చూసే వాళ్ళు వేస్తారు సార్. నవీన్ యాదవ్ గెలుస్తాడు సార్. నవీన్ యాదవ్ 2014లో పోటీ చేశాడు, ఎంఐఎం తరఫు నుంచి పోటీ చేసినట్టున్నాడు. ఆ తర్వాత మళ్ళీ 2018లో కూడా పోటీ చేశాడు. వరుసగా ఓటు వస్తున్నాడు. ఈసారి అట్లా ఉండదు సార్. ఇప్పుడు ఏంటి, అది ముస్లిమ్స్లో అతనికి ప్రత్యేకంగా ఏమన్నా ఐడెంటిఫికేషన్ ఉందా? ఉన్న ముస్లిం సమాజం, ముస్లిం సమాజంలో కూడా అందరు కూడా వారితోని బాగా మంచి సంబంధాలు ఉన్నాయి సార్ వారికి. 100% ముస్లిమ్స్ ఇవాళ అందరూ కూడా కలిసి 2 సార్లు ఓడిపోయింది అనే ఒక సానుభూతి ఉన్నది. తర్వాత కాంగ్రెస్ చేసిన సంక్షేమాలు ఉన్నాయి. తర్వాత వాళ్ళు ఎప్పుడు కూడా అనునిత్యం ఆయన ఒక అది పెట్టుకున్నాడు, ఒక చారిటబుల్ టెస్ట్ పెట్టుకొని పిల్లలకు చదివియడం ఇలాంటివి చేస్తున్నాడు. కాబట్టి దాంతో కూడా మంచి పేరు ఉన్నది కుర్రానికి. 100% ముస్లిమ్స్, మైనారిటీస్ కానివ్వండి, లేక క్రిస్టియన్స్ కానివ్వండి, ఏ కమ్యూనిటీ అయినా కూడా దే ఆర్ రెడీ టు ఓట్ ఫర్ నవీన్ యాదవ్ సార్. హైదరాబాద్ యూత్ అని చెప్పి ఒక అతను ఏదో ఒక ఆర్గనైజేషన్ పెట్టి అతను కూడా నామినేషన్ వేశాడు. బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయ్యి అతను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ముస్లిమ్స్ అందరూ బీఆర్ఎస్ పార్టీకి అని. అతను ఏదో స్కీమ్స్ డబ్బులు కట్టించుకొని ఏదో చీటింగ్ పాల్పడ్డాడు అని. కాంగ్రెస్ పార్టీ కావాలని అతను నామినేషన్ ని విత్డ్రా చేయించింది, లేదంటే క్యాన్సిల్ చేయించిందని. ఎందుకు? అతని మీద చీటింగ్ కేసు ఉందని, కలెక్ట్ చేసాడని. అంటే ఇఫ్ ఎనీ కేసెస్ ఆర్ క్రిమినల్ నేచర్ కానీ ఇంకేమైనా ఉంటే తప్పనిసరిగా వాళ్ళు స్క్రూటినీలో పోయింది. అదేమో కాంగ్రెస్ పార్టీ మీద నెపం మోపి ఆయన పోయి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యాడు. తప్పు సార్, అతనికి విజ్ఞత లేదు, మరి ఆలోచన లేదు. బీఆర్ఎస్ పార్టీకి లేదా, ఆయనకి లేదా, చేర్చుకున్న వాళ్ళకి లేదు, అతనికి కూడా లేదు అనిపిస్తుంది. ఎందుకంటే స్క్రూటినీలో పోయింది. స్క్రూటినీలో ఏమన్నా మనం 1-4 సార్లు చూసుకుంటాం స్క్రూటినీ. నేను కూడా వేసుకునేటప్పుడు 1-4 సార్లు చదువుకున్నాను, కరెక్ట్ ఉన్నాయా లేవా, మనం అఫిడవిట్ ఇచ్చేది కరెక్ట్ ఉండాలి, ఏది మాత్రం మనం హైడ్ చేయకూడదు, తప్పు రాయకూడదు. సో అది అన్నీ చూస్తారు సార్. చూస్తేనే వాళ్ళు ఏమన్నా ఉంటే మాత్రం రిజెక్ట్ అయితే అది ప్రభుత్వం చేయదు సార్. వాళ్ళు మన కంట్రోల్ ఉండరు కదా, ఎలక్షన్ కమిషన్ మన కంట్రోల్ ఉండదు, టోటల్ దే ఆర్ ఇండిపెండెంట్ చేస్తారు. కాబట్టి అది అపవాదం. ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళు దే వాంట్ టు టేక్ ద అడ్వాంటేజ్ సార్. ఏమైనా ఒకటి నేనేం చెప్తున్నా, చాలా అంబేద్కర్ గారు చెప్పారు సార్, నిజం అనేది ఎప్పుడు కూడా లైవ్లో పెట్టండి అంటాడు ఆయన. ఎందుకంటే మా నిజం నిద్రలేసేసరికి అబద్ధం అంతా ఊరంతా తిరిగేస్తుంది అట సార్. సో ప్రజలు తొందరగా అడిక్ట్ అవుతారు సార్ అబద్ధానికి. ఏదన్నా మీరు ఆల్కహాల్ తొందర తాగుతారు, కానీ పాలు తాగండి ఆరోగ్యంగా ఉంటా అంటే తాగుతారా సార్? పాలోడు ఇంటింటికి పోయి గడప పోయి పాలు అమ్మేటప్పుడు మనం అడుగుతాం, నీళ్ళు కలిపినావా అని. అదే విస్కీ కొనుక్కుంటే మనమే నీళ్ళు కలుపుకొని తాగుతాం సార్. వాని దగ్గర పోయి మనం తెచ్చుకొని తాగుతాం, లేకుంటే వాని షాప్లో కూర్చొని తాగుతాం. అందుకే నిజం అనేది ఎప్పుడు కూడా నిద్రపోవద్దని అంబేద్కర్ గారు చెప్పింది సార్. ఎప్పుడు దాన్ని లైవ్లో ఉంచండి అన్నారు. నిజం నిద్ర లేచేసరికి అబద్ధం అనేది ఊరంతా తిరిగేస్తుందని. సో బీఆర్ఎస్ ప్రభుత్వం అంటేనే అబద్ధం సార్. అది ఎంతసేపు అసత్య ప్రచారం చేసుకుంటూనే ఉంటారు. వాళ్ళకున్న ఆ 30-40 ఏదైతే యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయో వాళ్ళు ఎంతసేపు ఇటువంటి అసత్య ప్రచారంలో గ్లోబల్ ప్రచారం చేసేట్లో వాళ్ళకి వారే సాటి సార్ బీఆర్ఎస్. సో అలాంటి ప్రచారాల్లో ఒకటి ఏంటంటే బీసీ ఓట్ బ్యాంకు.
జూబ్లీహిల్స్ పరిధిలో ఉన్న బీసీ ఓట్ బ్యాంకులో కూడా కొంత భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఇప్పుడు అంజన్ కుమార్ యాదవ్ ఆయన ఏదో సరిగ్గా చేయట్లేదని, కోఆపరేట్ చేయడం లేదని, అలాగే బొంతు రామ్మోహన్ ఆయన ఏదో ఆయన ఆయన సామాజిక వర్గాన్ని ఆయన ఏదో మొబిలైజ్ చేసుకుంటున్నాడని, ఇట్లా రకరకాలుగా వినిపిస్తుంది. లేదు సార్, బీసీలంతా ఒక తాటి మీద వచ్చిండ్రు, ఏ గ్యాప్స్ ఉన్నా కూడా ఫిల్ అయిపోయినాయి. బీసీలందరూ ఇప్పుడు 100% నవీన్ యాదవ్ సైడ్ ఉన్నారు సార్. కాంగ్రెస్ నినాదమే బీసీ కులగణన మీద 42% తెచ్చినాం కాబట్టి అదే నినాదంతో పోతున్నాం కాబట్టి ఈరోజు నవీన్ యాదవ్ అదృష్టవంతుడు, పిల్లవాడు, యంగ్ అండ్ డైనమిక్. మా ముఖ్యమంత్రి గారు కూడా యంగ్ అండ్ డైనమిక్ కాబట్టి చూసి సెలెక్ట్ చేసి ఇచ్చిండు. 100% బీసీలందరూ నవీన్ యాదవ్కి ఇస్తారు. ఇది బీసీలకి ఒక ఛాలెంజ్ ఓటింగ్ జరిగిద్ది అంటారా రాబోయే రోజుల్లో? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఇది నిదర్శనం సార్. మేము ఐక్యంగా ఉన్నామని చెప్పడానికి కూడా ఒక మంచి నిదర్శనం సార్ జూబ్లీహిల్స్. అంజన్ కుమార్ యాదవ్ మరి నాన్ లోకల్ అనేది ఏదో రైజ్ చేసినట్టున్నాడు కదా. ఇక వాళ్ళు ఎంతసేపు ఎవరైనా కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళు నాన్ లోకల్ అంటారు సార్. అందరినీ తీసుకోండి, ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్ కూడా తీసుకోండి. అజరుద్దీన్ నాన్ లోకల్ అన్నారు, తర్వాత మన చనిపోయిన గోపీనాథ్ గారు కూడా నాన్ లోకల్ అన్నారు. ఇట్లా జరుగుతుంటాయి సార్. సో వాటిని పెద్దగా మనం సీరియస్నెస్గా ఉండదు సార్. ప్రజలు ఒకసారి యాక్సెప్టెన్స్ ఉన్నదంటే ప్రజలలో ఉన్నాడు కాబట్టి నవీన్ యాదవ్ 100% ఆయన సైడే ఉన్నారు సార్. క్లియర్ పిక్చర్ మీకు వచ్చేసిందా? గెలిచినట్టే 100% గెలుస్తాం సార్. 100%. ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మెజారిటీ? ఒక 50,000 ఓట్స్తో గెలుస్తాం సార్. 50,000 మెజారిటీ వస్తుంది సార్. అండ్ ఆఫ్ ద హోప్స్ పార్టీయా నవీన్ యాదవ్ ఆయనకున్న యూత్ ఫాలోయింగ్ మీద నమ్మకమా, లేకపోతే? యూత్ ఫాలోయింగ్ నమ్మకం సార్. కాంగ్రెస్ చేసే సంక్షేమాలు ఈ అన్నిటి మీద మాకు 100% బీసీ ఓట్ బ్యాంకు, మైనార్టీ ఓట్ బ్యాంక్ అందరు కూడా నవీన్ యాదవ్ కోరుకుంటున్నారు. దాంతో 50,000 ఈజీగా వీ కెన్ రీచ్ ద మార్జిన్స్. అసదుద్దీన్ వచ్చి ప్రచారం చేస్తారా? ఎంఐఎం వాళ్ళది ఎట్లుంటుందో నాకు ఐడియా లేదు సార్. వాళ్ళు ఎట్లా చేస్తారు వాళ్ళదైతే బాగానే ఉన్నారు సార్. ప్రజెంట్ మీతోటి గ్రౌండ్ లో కలిసి పనిచేస్తున్నారా? వాళ్ళైతే 100% కాంగ్రెస్ కు మద్దతు తెలిపిండ్రు. నాకు తెలిసి 100% తెలిపింది సార్ మద్దతు. ఎంఐఎం కాంగ్రెస్కే ఇప్పుడు నవీన్ యాదవ్కే సపోర్ట్ చేస్తున్నారు. సో నవీన్ యాదవ్ గారు గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ ఒక అపవాదం మోపింది బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మీద. ఏంటి, మాగంటి గోపీనాథ్ సొంత భార్య కాదు, లివింగ్ ఇన్లో ఉన్నటువంటి ఆవిడ అనేది. అదేది కాంగ్రెస్ పార్టీ లేపిన ఇష్యూ అయినా? కాంగ్రెస్ పార్టీ లేపిన నినాదం కాదు సార్. మేము ఎప్పుడు కూడా మహిళల పట్ల అట్లా అసభ్యంగా కానీ అపవాదాలు పెట్టాం సార్. వాళ్ళే కావాలని బీఆర్ఎస్ నాయకులే దాన్ని ఎక్స్పోజ్ చేసుకుంటాం. ఆమె లివింగ్ రిలేషన్ ఉన్నారా మాకు కూడా తెలిసింది సార్. ఆమె షీఈ్ నాట్ ఏ ఫస్ట్ వైఫ్ అని. అది బహుశా అంటే ఇక మహిళల మీద మనం మాట్లాడడం అంటే వాళ్ళ అబ్బాయి మాగంటి గోపీనాథ్ వాళ్ళ అబ్బాయి వచ్చి ఆ రోజున ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేశారు. ఎస్, దీని వెనక కాంగ్రెస్ పార్టీ ఉందని బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ప్రచారం. లేదు, తప్పు సార్, తప్పు. మేము చెప్తున్నాం కదా, ఈ సంస్కృతి తెచ్చిందే బీఆర్ఎస్ వాళ్ళు. మీకు కొన్ని ఉదాహరణలు కూడా చెప్తాను. అప్పుడు సీనియర్ నాయకులు చనిపోయినప్పుడు కూడా వీళ్ళే కదా పోటీ పెట్టింది చనిపోయిన సెంటిమెంట్ మీద. మీరు ఎట్లా చేస్తారు మీరు చనిపోయిన వాళ్ళ దగ్గర అని వాళ్ళే ఇప్పుడు మళ్ళీ ఈ నినాదం ముందుకు తీసుకొచ్చిండ్రు. వాళ్ళే కావాలని ఏంటంటే నేను చెప్పాను కదా సార్, వీళ్ళకు కొన్ని సెటిల్మెంట్లు ఉన్నాయి, అది ఎక్కడ పోతుంది అనే భయం కేటీఆర్కు. అందుకనే ఇట్లా ఒక అపవాద మోపి ఆ అమ్మాయిని, ఆ మేడంను దూరం కాకుండా ఏంటంటే భయంలో పెట్టిండ్రు. ఏంటంటే ఓకే మా కంట్రోల్లో ఉన్నది అనే విధంగా తయారు చేసుకున్నారు. అంతేనా? లేదంటే ఇప్పుడు పీజీఆర్ కుమారుడు ఉన్నారు కదా, విష్ణువర్ధన్, అతని చేత నామినేషన్ వేయించి ఈమె చేత ఇతర చేయించాలి, లేదంటే గెలవలేము అనేటువంటి ఏదో ఒక అనుమానం ఉండి ఈ ప్లే చేశారు వాళ్ళే అనేది కూడా ఒకటి వచ్చింది. అంతా వాళ్ళే చేసింది సార్. విష్ణువర్ధన్ రెడ్డితోనే వాళ్ళే. మేము చెప్పినా విష్ణువర్ధన్ రెడ్డికి ఏమని చెప్పలే కదా. కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు చెప్తారు సార్ విష్ణువర్ధన్ రెడ్డి ఏమని? వాళ్ళు బీఆర్ఎస్ నాయకులతోనే ఉన్నాడు కదా, కేటీఆర్తోనే ఉన్నాడు. ఆయన ఎందుకు వేయవలసి వచ్చింది సార్? సో మొత్తం వాళ్ళ స్కెచ్ అని అంటే నేను ఏమంటున్నా సార్, అబద్ధాలకు అంబాసిడర్లు కేటీఆర్ ఫ్యామిలీ, బీఆర్ఎస్ పార్టీ కూడా అట్లనే తయారైంది. ఇదంతా ఒక పద్ధతి ప్రకారంగా ఒక స్కెచ్ చేసి చేస్తున్న పనులు ఇవన్నీ. ఇలాంటి దుష్ప్రచారం చేసేట్లో నెంబర్ 1 వాళ్ళు. సో నేరాన్ని పరిగణలోకి తీసుకుని ఓటేసే పని అయితే తక్కువ నేరగాడు నవీన్ యాదవ్, పెద్ద నేరగాడు బీఆర్ఎస్ ఫ్యామిలీయా? 100% సార్. మా నవీన్ యాదవ్ తక్కువ నేరగాడు సార్. అతని మీద ఏం కేసులు లేవు. నవీన్ యాదవ్ మీద ఎలాంటి
నవీన్ యాదవ్ మీద లేవులే వాళ్ళ నాన్నగారి మీద కూడా ఏం లేవు సార్. నేను రికార్డు చూసిన, ఓకే వారి రికార్డు కూడా చూశాను, చెప్పాను కదా. ఒకవేళ అలాంటి ప్రచారం ఉంది కాబట్టి దాన్నే పరిగణన తీసుకుని ఓటేసినా కానీ నవీన్ యాదవ్ అయిపోయి మొగ్గు చూపుతారంటారా ఓటర్స్? నవీన్ యాదవ్ యంగ్ సార్, యూత్ ఫాలోయింగ్ బాగున్న వ్యక్తి, ప్లస్ ప్రజలలో ఉన్న వ్యక్తి. సంక్షేమ పథకాలు తెచ్చుట్ల కానీ ఇంకేమన్నా రేపు జూబ్లీ హిల్స్ను ఇంకా జూబ్లీ లాగానే పెంచే విధంగా ఉండాలంటే నవీన్ యాదవ్ కావాలని వాళ్ళు ఏరు కోరుకున్న వ్యక్తి సార్. సర్వేలలో వచ్చింది, ఆయన పేరే వచ్చింది. సో ఇవన్నీ ఒక దుష్ప్రచారం ఏంటంటే వీళ్ళని రౌడీ షీట్గా ఎక్స్పోజ్ చేసి రౌడీలు అని చెప్పి ఎవరు కూడా, నేను మొన్న కూడా కృష్ణకాంత్ పార్క్లో తిరిగినాం అందరం కలిసి, దానిపైన కూడా దుష్ప్రచారం రాసింది. కాంగ్రెస్ నాయకులు రౌడీ షీటర్లను వేసుకొని తోటే పెట్టుకొని తిరుగుతున్నారు. అదొక కరపత్రం ఉంది కదా సార్, అది ఎంతసేపు ఇట్లాంటి ప్రచారాలకే పని, అది ఎవరు చదవరు. ఒకప్పుడు మేము కూడా తెలంగాణ సెంటిమెంట్ మీద అన్ని పోలీస్ స్టేషన్లలో తెలంగాణ నమస్తే తెలంగాణ వేయాలన్న, ఈరోజు ఎవరు చదువుతలేడు అది. అర్థమైందా సార్? మేము కూడా వేసుకున్నాం ఏంటంటే తెలంగాణ రావాలి, బలపడాలి అని. కానీ అది ఇవాళ ఓన్లీ కరపత్రం లాగా తయారైంది. రేవంత్ రెడ్డి గారి పరిపాలనకి జూబ్లీ హిల్స్ ఫలితం అనేది ఒక గీటురాయి అంటే అది బాగుందా లేదని. ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ గెలిచిందనుకోండి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అద్భుతంగా ఉందని చెప్పి కేటీఆర్ గారే ఒప్పుకున్నట్టు, లేదు ఓడిపోయారు అనుకోండి బాగాలేనట్టు, దానికి మీరు ఓకేనా? ఐఎమ్ రెడీ సార్. మా పరిపాలన అనేకంటే మా యొక్క రేవంత్ రెడ్డి గారి యొక్క సుపరిపాలన, కాంగ్రెస్ ప్రజాపాలన చూసి ప్రజలు వేస్తున్నారు సార్. ఒకవేళ కేటీఆర్ ఛాలెంజ్ తీసుకుంటే నేను ఛాలెంజ్ చేసిన, ఒకవేళ ఛాలెంజ్ స్వీకరిస్తే రమ్మను, సిరిసిల్లలో రాజీనామా చేయమను. మా జూబ్లీ హిల్స్ నవీన్ యాదవ్ ఓడిపోతే నేను కూడా రిజైన్ చేస్తాను, నేను మళ్ళీ ఎన్నికలకు పోతాను నేను ఇచ్చేసి. ఇది గీటరాయ్ అనేది ఇట్ ఈస్ నాట్ ఏ బిగ్ థింగ్ సార్, ఇట్ ఈస్ ఏ పీస్, ఏమంటారు పీనట్స్. ఇది గెలిచినా ఓటం అనేది, గెలుపు ఓటం సహజం సార్. మేము ఛాలెంజ్ చేస్తున్నాం కదా, ఇంకా దీనికి గీటరాయిలు ఇక్కడ మా ప్రభుత్వం స్వచ్ఛందంగా చాలా ఎన్నో సంక్షేమ పథకాలు చేసినాక ఇంకా దీన్ని మేము అసలు దాన్ని చాలా చిన్నగా ఈజీగా తీసుకుంటున్నాం సార్. మీ మెజారిటీ మీద కాన్సన్ట్రేషన్ చేస్తాం, మేము మెజారిటీ మీద చూస్తున్నాం. మెజారిటీ తీసుకోవాలి, ప్రజల యొక్క మెజారిటీని చూరగొనాలి, వాళ్ళ యొక్క వారిని ఒక నమ్మకం కలిగించే విధంగా మేము పనిచేస్తున్నాం. జూబ్లీ హిల్స్కు ప్రజలకు, స్లమ్ ఏరియాలకు, బస్తీల అన్నిటి కూడా ఒక అభయాస్తం లాగా కాంగ్రెస్ హస్తం పనిచేస్తుంది. సో అంతే తప్ప ఇది మా పరిపాలన గీటరాయి, వాళ్ళది పెద్ద మైల్ రాయిలా కాదు సార్. ప్రతి ఇంటికి బాకీ కార్డులు పంచుతున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. అంటే మీరు హామీలు ఇచ్చారు కదా, ఆ హామీలు నెరవేర్చలేదు అని సార్. వాళ్ళు ఏదైతే బాకీ కార్డు అన్నారు 100% మేము బాకీ ఉన్నాం సార్. తెలంగాణ ప్రజలకు జీవితకాలం బాకీ ఉంటాం మేము. ఎందుకంటే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ ఈరోజు రాష్ట్రానికి ఇచ్చింది. ఆంధ్ర రాష్ట్రంలో సర్వస్వం కోల్పోతున్నా కూడా సోనియమ్మ గారు తెలంగాణ రాష్ట్రం మనకి ఇచ్చిండ్రు. మీ అందరం కూడా మార్పు కోసం అడిగి ఎప్పుడైతే గ్యారంటీల కోసం మేము పంచినామో 6 గ్యారంటీలు తప్పనిసరిగా ప్రజలకు మేము బాకీ ఉన్నాం, తెలంగాణ ప్రజలకు మేము బాకీ ఉన్నాం. తప్పనిసరిగా ఆ రుణం మా రేవంత్ అన్న గారు, మా బట్టి గారు దేవునికి ఎలాగైతే ఉండిలో వేసుకుంటా ఒక మొక్కుబడి ఎలా విధంగా తీసుకుంటూ పోతున్నారో ఆ విధంగా మేము వారి యొక్క రుణాలను తీర్చుకుంటూ పోతున్నాం. ఎందుకంటే ప్రజలు మమ్మల్ని నమ్మి మమ్మల్ని ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టింది కాబట్టి మేము బాకీ ఉన్నాం, 100% బాకీ అని చెప్తున్నా కదా సార్. కానీ ఈ బీఆర్ఎస్ కొడుకులు, దొంగనా కొడుకులు, దోకేబాజ్గాళ్ళు దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నారు సార్. చేసిండ్రా? దళితులకు ప్రతి 10 లక్షలు ఇస్తా అన్నారు, వేసిండ్రా? ఉద్యోగాలు అన్నారు, ఇంటింటికి ఉద్యోగాలు ఇచ్చారా సార్? ఒక్క ఉద్యోగం లేదు. మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం. అలాగే చెప్పకపోతే వీళ్ళ పెద్ద లిస్ట్ ఉన్నది సార్. 3 ఎకరాల భూమి ఇస్తా అన్నారు, దళితులకు ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు, తల కోసుకుంటా కాపుల కుక్కలాగా ఉన్నాడు. ఇవన్నీ దోకేబాజ్ మాటలు కాదు సార్. అందుకే మేము దోకేబాజ్ అంటున్నాం. బీఆర్ఎస్ నాయకులు దోకేబాజ్ గారు. మేము అందుకనే దోకేబాజ్ కార్డు తీసినాం. మేము మా కాన్స్టిట్యున్సీలో, మా వరంగల్లో అంతటా కూడా వాళ్ళు బాకీ కార్డు అంటే మేము ఒప్పుకున్నాం సార్. బాకీ ఉన్నాం మేము స్టిల్. జీవితకాలం మా తెలంగాణ ప్రజలకు బాకీ ఉంటాం మేము. ఎందుకంటే వాళ్ళకి ఎంత చేసినా కూడా తక్కువనే సేవ. ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మి మార్పు తెచ్చింది తెలంగాణ ప్రజలు కాబట్టి మేము 100% వాళ్ళకి బాకీ ఉన్నాం. జీవితకాలం కూడా బాకీ ఉంటాం. చాలా మంచి పేరు పెట్టింది బాకీ కార్డు. మేము బాకీ ఉన్నాం, కానీ మీలాగా దోకా చేస్తలేం. మీరు దోకేగాళ్ళు. మీరు ఆ కార్డులు పంచుతారా? పంచుతున్నాం సార్. ఓకే, మేము పంచుతున్నాం. అక్కడ బాకీ కార్డులకు బదులుగా
దోకేబాజ్ కార్డులు. వాడు బాకీ కార్డు పంచిన కాడ మేము దోకేబాజ్ కార్డులు, మీరు దోకేగాన్లు మీరు. ఓకే. పాపం రాజయ్య అనే ఒక దళితుడు ఉండే ఉప ముఖ్యమంత్రి, రాత్రి పీకేసిండు. దళితులను ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు, ఎక్కడ పోయిండు మరి? దళితునికి ముఖ్యమంత్రి చేయాలి కదా. మేమన్నా పిసిసి బీసీలకు ఇచ్చిన మాట ఇచ్చుకొని బీసీలకు 42% విధంగా ఇప్పుడు బీసీలు ఎక్కువ శాతం ఇప్పుడు మనం మా క్యాబినెట్లో చూస్తున్నాం. దళితులు ఎక్కువ మంది ఉన్నారు. మీ దాంట్లో చూడండి ఎక్కడున్నారు, బీఆర్ఎస్లో చూసుకోండి ఒకసారి వెనక తిరిగి. సో మేము బాకీ ఉన్నాం సార్. తప్పనిసరిగా తెలంగాణ ప్రజలు మా పైన నమ్మకం పెట్టుకున్నారు, వారి బాకీ తీసుకునే రుణం ఉన్నది మాకు, ఆ రుణం తీర్చుకుంటాం. కానీ మీలాగా అయ్యాం, మీలాగా దోకేబాజ్ గాన్లకు కాము. అందుకనే మీకు దోకేబాజ్ గాన్లు అని పేరు పెట్టినాం. సో మీరు ఇంటర్వ్యూలో వైట్ కాలర్ నేరాలు బాగా చేస్తారు వీళ్ళన్న. అవును సార్. మరి వీళ్ళు వైట్ కాలర్ నేరాలు చేసినటువంటి వాళ్ళు జనరల్గా నేరాలు చేసి దేశాలు విడిచిపోయే వాళ్ళకి ఒక నోటీసులు ఇస్తారు, రెడ్ కార్నర్ నోటీసులు ఇస్తారు. మరి వీళ్ళకి మీరు ఏమిస్తారు? మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పనిసరిగా వీళ్ళకు పింక్ కార్డ్ నోటీసులు ఇవ్వాలి సార్. పింక్ నోటీసులు శాంక్షన్ చేస్తాం. వీళ్ళకి పింక్ కార్డ్ ఇప్పటి నుండి, వీళ్ళకు రెడ్ కార్నర్ నోటీస్ ఎట్లా ఇస్తాం, పింక్ కార్డ్ నోటీస్ ఇవ్వాలి వీళ్ళందరికీ. ఈ పింకీ గాన్లకు అందరికి కూడా ఎంతైతే దోసుకున్నారో తెలంగాణ ప్రజలు, ఈ యొక్క ఎవరైతే ఆత్మ బలిదానాలు చేసిన వారి అందరికి కూడా మేము రుణపడినా, వాళ్ళని పాపం వారి యొక్క ఆత్మకు శాంతి కలగాలంటే వీళ్ళందరికీ పింక్ కార్డ్ ఇష్యూ చేయాల్సిందే సార్. రెడ్ కార్నర్ నోటీస్ లాగా పింక్ కార్డు వదిలి చేస్తేనే వీళ్ళంతా పింక్ నేరగాన్లు. సో ఈ మధ్య అంతా రెడ్ బుక్ తయారు చేస్తూ ఉంటున్నారు. రెడ్ బుక్, బ్లాక్ బుక్, ఏ బుక్ అన్నా తయారు చేయాలి సార్. ఉట్టనే ఆఫీసర్లను బెదిరించుకుందామని మీ అందరి రెడ్ బుక్లు రాస్తున్న అధికారులను, మన పోలీసులను కూడా అవమానపరిచిండు. మరి నువ్వు ఈ 10 ఏళ్ళు ఆ పోలీసులను అడ్డు పెట్టుకొని పనిచేసినావు కదా, నీ వ్యవస్థ అంతా కూలదోసినావు కదా. నువ్వు ఇష్టారాజ్యంగా ఫోన్ ట్యాంపరింగ్ చేసుకుంటూ పోలీసులనగా అడ్డం పెట్టుకొని, మరి అప్పుడు తెలియలేదా సోయి ఎక్కడ పోయింది కేటీఆర్కు ఈ ఫోన్ ట్యాంపరింగ్ చేసినప్పుడు? ఇప్పుడు పోలీసు వాళ్ళు చెడ్డోళ్ళు అయిపోయినరా? మొన్న పాపం అక్కడ ఒక నేరస్తుని పట్టుకునే కాడ దొంగ వాడు నేరస్తుడు వాడు కానిస్టేబుల్ని హత్య చేసిండు. పోలీస్ ఏమి ఊరుకో సార్, కానూన్కి హాత్ లంబే అవుతాయి అంటారు కదా, దేరే లేకిన్ అందేరా నయ్యి అంటారు. అంటే చీకటి ఉంటుంది, కొన్ని రోజులే ఉంటుంది, తర్వాత వెలుగు వస్తుంది. అంత మాత్రాన పోలీసులను వ్యవస్థను కించపరిచి మాట్లాడే సంస్కృతి నీది. మేము అట్లా మాట్లాడలేదు కాంగ్రెస్ ఎప్పుడు కూడా. దానికి శివధర్ రెడ్డి గారు చెప్పినట్టున్నారు, డీజీపీ గారు, మాది కాకి బుక్కే ఉంటుంది. ఎస్ సార్, కాకి నువ్వు ఎన్ని పార్టీలు మారినా మారుతుంది, కానీ కాకి మారదు కదా సార్. యూనిఫామ్ ఎప్పుడు కూడా యూనిఫామ్ కాకి లాగానే ఉంటారు. ఇవాళ కాంగ్రెస్ వచ్చిందని వాళ్ళు కాంగ్రెస్ డ్రెస్ వేసుకోరు కదా, కానీ మీరు మొత్తం పింక్ డ్రెస్సులు వేసిండ్రు. పోలీసు వాళ్ళను వ్యవస్థను నాశనం చేసిండ్రు, పోలీస్ వ్యవస్థను నాశనం చేసిండ్రు. ఇవాళ ఈ దుస్థితి ఎందుకు వచ్చింది? పోలీసుల మీద దాడులు ఎందుకు అవుతున్నాయి? మీరు చేసిన అసమర్థ పాలన వల్ల పోలీసుల మీద దాడులు అవుతున్నాయి. కాకి ఎప్పుడు కూడా కాకి కౌర్యం ఉంటుంది, కాకి చొక్కా వెనకాల ఔదార్యం ఉంటుంది, వారికి కూడా అన్నీ తెలుసు. కాబట్టి దయచేసి పోలీసులను వారిపైన కామెంట్ చేయడం మానుకోవాలి. పోలీసులను ఎంతసేపు మీ సంగతి చూస్తా, శివధర్ రెడ్డి ఇట్లా ఏకవచనం, కనీసం రెస్పెక్ట్, ఆయనకున్న హోదాకు రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. మరి ఏం చదువుకున్నాడు అసలు అనద్దు, కానీ అమెరికాలో పోయి పైఖాన్లకు అడిగిండని అది చెప్పిన నేను. అందుకనే ఆ లాట్రిన్లకు అడిగిండు కదా, అదే భాష తప్ప నువ్వు మంచిగా భాష మాట్లాడితే మేము కూడా మంచిగా మాట్లాడుతాం. నువ్వు చదువుకున్నలాగా మాట్లాడు, మేము కూడా చదువుకునే విధంగానే మాట్లాడుతాం. నువ్వు ఈ విధంగా వక్ర భాష మాట్లాడితే మేము కూడా వక్ర భాష మాట్లాడతాం. సో పింక్ నోటీసులు లక్ష్యం ఏంటి అసలు? వీళ్ళంతా ఆర్థిక నేరగాళ్ళు సార్, వైట్ కాలర్ అఫెన్స్. ఓకే, వీళ్ళు దేశం విడిచిపెట్టిపోరు, ఇక్కడనే ఉంటారు. పోలీస్ భాషలో చెప్పాలంటే మైదానపు సార్, వీళ్ళు మైదానం ధరణి తెచ్చి భూములు దోసుకున్నారు. ఏది చేయలేదు సార్, ఏది ఈ నేరాలు చేయలేదు. మీరు ఒకటి చెప్పండి, ఆర్థిక పరమైన అది ఓన్లీ స్వలాభం కోసమే, రాష్ట్రం కోసం చేసింది కాదు, రాష్ట్ర ప్రజలకు చేసింది ఏం లేదు. వీళ్ళంతా ఆర్థిక నేరగాళ్ళు. అంటే స్కామ్స్ చేసి దర్జాగా అధికారులు జైలుకు పోతున్నారు. గొర్రెల స్కామ్లో ఎవడో పోయిండు పాపం, చేపల స్కామ్లో ఎవడో పోయిండు, కాళేశ్వరం స్కామ్లో ఒకటి పోయిండు, అధికారులే పోయిండు. ఫోన్ ట్యాపింగ్ లో అంత పోలీసు వాళ్ళు ఆ కులం పోయింది, అంత పాపం అందరూ మంచి పేరున్న అధికారులే ఉండరు. అంటే వారు ఇంకా నడుస్తుంది వారిపైన విచారణ. సో అందరు అధికారులను అడ్డం పెట్టుకొని నువ్వు 10 ఏళ్ళు రాజ్యం చేసి మళ్ళీ పోలీసు వాళ్ళను అసమర్థులు, మీరు పెద్ద పోటుగాన్లా పోటుగాన్ నీ గన్మేనే చాలు, ఒకడు వెనక ఉండి తిక్క దిగినప్పుడు వాడే పోటుగాడు అవుతాడు. వాళ్ళ రక్షణ లేకపోతే మరి బయటికి రమ్మను, ఏం పీకుతారు మీరు, ఏం పీకుతారో గిదా లాంగ్వేజ్ నువ్వు మాట్లాడేది.
పోలీసు వాళ్ళని పట్టుకొని. మరి పీకితే ఎక్కడ ఉంటావో తెలియదు, పోలీసు వాడు పీకితే. ఆ వక్ర భాష మార్చుకోండి. నేను మీ మీడియా ద్వారా, ఈ ఛానల్ ద్వారా వారిని అప్పీల్ చేస్తున్నా. ప్రజలందరూ గమనిస్తున్నారు, మనం మాట్లాడే విధానం చూస్తున్నారు. చదువుకున్న వాళ్ళు, విజ్ఞానం గల వాళ్ళు, విజ్ఞానవంతులు అంతా కూడా ఈ భాషను ఎవరు యాక్సెప్ట్ చేయరు సార్. ఈ దురదృష్టం. న్యూట్రల్ ఓటర్స్ ఎవరు యాక్సెప్ట్ చేయరు సార్. దురదృష్టం. వీళ్ళు ఇట్లా మాట్లాడింది కాబట్టి మేము ఇట్లా మాట్లాడవలసి వస్తుంది. 2 ఏళ్ల నుండి చూస్తున్నాం వాళ్ళ మాటలు, వాళ్ళ వక్ర భాషలు, వాళ్ళ విధానం. ఏం పీకుతాడు వాడు, పెద్ద పోటుగాడ సీఎం గారిని పట్టుకుని. యూ షుడ్ గివ్ ద రెస్పెక్ట్ టు చైర్, నాట్ ద పర్సన్. సో పింక్ నోటీస్ ఫైనల్గా జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూన్సీ నుంచే రెడీ అవుతాయి సార్. ఆల్రెడీ దోకే కాళ్ళని మేము దోకా కాళ్ళు చేసినా అలా పింక్ నోటీసులు సర్వ్ చేయడం స్టార్ట్ చేస్తాం అందరికి. పింక్ దొంగలు అనేది. థ్యాంక్ యూ వెరీ మచ్ నాగరాజ్ గారు. సో కేటీఆర్ గారు ఈ షో చూస్తున్నట్టయితే కనుక నాగరాజ్ గారు ఛాలెంజ్ చేశారు, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్లో ఓడిపోతే సిరిసిల్లలో మీరు రాజీనామా చేస్తే అప్పుడు ఖచ్చితంగా వర్ధన్నపేటలో రాజీనామా చేస్తా అంటున్నారు నాగరాజ్ గారు. దానికి మరి సిద్ధమేనా?